हरि ओं तत्सत् कैवल्यामृतपानशिष्यविभवं स्वाराज्यपीठस्थितं श्रीयादाट्नरहरिशिष्यतिलकं वेदान्तविज्ञानदम् आत्मानात्मविवेकदत्तसुवचं श्रीलक्ष्मणार्योत्तमं पृथ्वीस्थानतुरीयमार्गगमनं चैतन्यमूर्तिं भजे। पृथ्वीस्थानतुरीयमार्गगमनं चैतन्यमूर्तिं भजे। బ్రహ్మర్షి లక్ష్మణార్యుల ప్రబోధ సరళి స్వామివారిచే రచింపబడ్డటువంటి షట్చక్ర విచారం అనేటువంటి అంశాలలో జీవమణి అనే గ్రంథమునందు స్వామివారు చెప్పినటువంటి షట్చక్ర విచారం భాగంలో మూలాధార చక్రం అనే అంశాన్ని మనం ఇక్కడ అధ్యయనం చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా మూల ప్లస్ ఆధారము, దేనికి ఏది మూలము దేనికి ఏది ఆధారం అనే కోణములో మూలం అనేటువంటి అంశాన్ని మనం చెప్పుకున్నాం. రెండవది మూల ఆధారం. ఆధారం అన్నప్పుడు దేనికి ఏది ఆధారం? ఇక్కడ స్వామివారు ఆద్రియతే లింగ శరీర మత్ర ఆధార. స్వామివారి విశేషం ఏంటంటే ప్రతి పదమును సశాస్త్రీయ కోణంలో నుంచి దర్శించటం స్వామివారి విధానము. అందువల్ల ఆధారము అనేటువంటి దానికి ఉన్నటువంటి ఉత్పత్తిని ఇక్కడ చెప్పుకొస్తూ ఉన్నారు. ఆద్రియతే లింగ శరీరం అత్ర ఆధార. ధృధరణే అనేది ధాతువు. లింగ శరీరం అనగా సూక్ష్మ శరీరం. అత్ర దీని యందు ఆద్రియతే ధరింపబడును కనుక ఆధారము. మహాకర్ణమనబడు తెలివి బహిర్ముఖ వృత్తుల సమయమున లింగ శరీరమును ధరించి గుర్తుల గ్రహించుసు జ్ఞప్తికి తెచ్చుకొనుచుండును. లింగములు అనగా గుర్తులు జ్ఞానేంద్రియములచే అనుభవించిన శబ్ద స్పర్శ రూప రసగంధ విషయములు నిలిచిన సూక్ష్మ శరీరములోని గుర్తుల గ్రహించుచు జ్ఞప్తికి తెచ్చుకొనుచుండును. అంతరేంద్రియానుభవములను కూడా కొత్తగా వారిని గ్రహించును. పాత వారిని జ్ఞప్తికి తెచ్చుకున్నది తెలివి అనబడును. తెలివి అనబడు మహాకారణము ఇట్లు స్థూల శరీరమును నిలుపు శ్వాస మూలము, లింగ శరీరమును ధరించు ఎరుక ఆధారము. శ్వాసయు ఎరుకయు కలిసి మూలాధార చక్రము. ఇది స్వామివారి వివరణ. చూసినట్లయితే ఇక్కడ ఆధ్రియతే లింగ శరీరం అత్ర ఆధార ధృధారణే. మూలము అనే విషయముగా మనం శ్వాస అనేటువంటిది స్థూల దేహానికి మూలమై ఉన్నది అన్న అంశం మీద కొంత విస్తృత స్థాయిలో చెప్పుకున్నాం. స్థూల దేహము, రెండవది సూక్ష్మదేహం. అదనమాట ఇక్కడ మన వ్యవహారము అనేది ఉన్నది అంటే ఈ రెండింటి నుంచే. మూడవది కారణదేహం అన్నాం. కారణదేహం అనేది అది వ్యవహార యోగ్యముగా లేదు. వ్యవహార యోగ్యముగా లేకపోవడం గల కారణాలు ఏమిటి? దాంట్లో పంచీకరణ కాలం. పంచీకరణ గనక అయి ఉన్నట్లయితే కారణదేహం కూడా వ్యవహార విధానం కలిగి ఉండేది. ఈ పంచీకరణ అనే వ్యవహారం స్థూల దేహమునందున్నది 20 తత్వాలు, సూక్ష్మ దేహమునందున్నది 19 తత్వాలు. ఈ విధముగా పంచీకరణ విధానం కలిగి ఉన్నాయి కాబట్టి రెండూ కూడా వ్యవహారత్వం కలిగి ఉన్నాయి. స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటి వాట్లను గోళకములు అంటాం,
సూక్ష్మ దేహమై సంబంధమైనటువంటి వాటిని ఇంద్రియాలు అన్నాం. కనుక వ్యవహారం అనేది మనకు కలగాలని చెప్పనంటే ఇంద్రియ గోళకాలు రెండు కలవాలి. కలిసినప్పుడే వ్యవహారం అనేది ఏర్పడుతుంది. వ్యవహారం అంటే ఏమిటి? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గుణాలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ గుణములు. ఈ గుణములతో సంబంధం పడేటువంటిదే లోక వ్యవహారం. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి 5 విషయాలు గనక లేకపోయినట్లయితే వ్యవహారం ఉండేదేనా? కేవలం మెటీరియల్, పంచభూతాలు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనేటువంటిది మెటీరియల్, అది పదార్థం. దాన్ని వ్యావహారిక పదార్థం అన్నాం. అవి మాత్రమే ఉండి ఆ మెటీరియల్ యందు అనగా మూల పదార్థముల యందు ఈ గుణములు లేకుండా ఉండి ఉన్నట్లయితే ఆకాశం గుణం శబ్దం, వాయు గుణం స్పర్శ, అగ్ని గుణం రూపం, జల గుణం రసం, పృథివీ గుణం గంధం, ఈ 5 లేకుండా ఉన్నట్లయితే వ్యవహారం అనేది ఉండేదేనా? ఆలోచించండి. అందుచేత ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి వాటితోనే మనం దాదాపుగా జీవితమంతా కూడా సంబంధం పెట్టుకున్నాం. మనం పెట్టుకున్న సంబంధం వీటితోనే. ఇంకేమైనా ఉన్నదా? ఒకవేళ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు ఉన్నాయనుకోండి, ఇంద్రియాలు లేకపోతే శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణం అనే ఇంద్రియాలు లేకపోయినట్లయితే ఒక కట్టె, ఈ దేహం కూడా ఒక కట్టెగా ఉంటుంది. ఆ కట్టెకేమి లేవు కదా. దారు అంటాం, కట్టె అంటాం. దాని శబ్దం తెలియదు, స్పర్శ తెలియదు, రూపం తెలియదు, రసం తెలియదు, గంధం తెలియదు. ఎందువల్ల? ఇంద్రియాలు లేవు. అందువల్ల మొద్దులాగా పడుంది అక్కడ, అంతే. ఒకవేళ జ్ఞానేంద్రియాలు లేకుండా కర్మేంద్రియాలు ఉండి ఉన్నట్లయితే నడుస్తూ ఉండేదేమో. కాబట్టి ఇక్కడ జ్ఞానేంద్రియములు అనేటువంటివి ఏర్పడి ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలకు గ్రహించటానికి అనుకూలముగా ఉండేటువంటి శబ్దాది విషయాలు ఏర్పడి ఉన్నాయి. రెండు సిద్ధమై ఉన్నాయి, 2 పదార్థాలు. కనుక పంచభూతములందున్నటువంటి శబ్దాది విషయాలు అవి గ్రహించడానికి గల అనుకూలంగా ఉండేటువంటి బ్రహ్మాండమునందు పంచ జ్ఞానేంద్రియాలు బ్రహ్మాండమునందే ఉండేది. శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణం ఇక్కడే ఉన్నాయి. ముఖం మీదే పరమాత్మ పడేశాడు ఉన్న 5 ఇంద్రియాలని. కాబట్టి ఇంద్రియ సముదాయముతో మనం విషయాలని తెలుసుకునే విధానంగా చేస్తూ ఉన్నాం. అయితే ఇంద్రియములు నేరుగా విషయాల వద్దకు పోలేవు. ఆ విషయాలకు ఇంద్రియాలకు మధ్యలో గోళకాలు ఉన్నాయి. గోళకములంటే ఇవి పైన ఉన్నటువంటి నేత్రము, శ్రోత్రము, నాలుక, ముక్కు అనే గోళకాలు. వీటిని గోళక సముదాయం అన్నారు. అందుచేత ఇంద్రియములు లోన సూక్ష్మదేహాశ్రయంలో ఉన్న ఇంద్రియాలు పంచభూతములలో ఉన్నటువంటి గుణాలు పంచభూతాలలో చేరి ఉన్నాయి. ఇంద్రియాలేమో సూక్ష్మదేహంలో చేరి ఉన్నాయి. అయితే బయట ఉన్న విషయాల వద్దకు లోన ఉన్న ఇంద్రియాలు బయట పోవటానికి గల ద్వారాలు ఉన్నాయి. అక్కడ ఈ ద్వారాలు స్వామి నిర్మాణం పెట్టేశాడు. ఈ ద్వారములు పెట్టాడు కాబట్టి మనం బయటికి పోయే సదుపాయం ఉన్నది. మనకి దేహం మీద ఇక్కడ ద్వారాలు లేవు. ఉంటే కింద కర్మేంద్రియాల సమాన ద్వారాలు ఉంటాయి. ఎక్కడ బాడీ మొత్తంలో ఎక్కడ లేవు. అంటే బాడీ మీద ఎట్లయితే లేవో మొహం మీద అట్లా లేకపోయినట్లయితే ఎట్లున్నది వ్యవహారం? ఏం తెలుసుకునే వాళ్ళం కాదు మనం. కనుక సౌలభ్యం లోన ఉన్న సూక్ష్మ దేహాలను ఇంద్రియాలకు పంచభూతాలలో ఉన్న శబ్దాలకు అనుసంధానం రావాలని చెప్పనంటే ద్వారం. ఆ ద్వారమే గోళకం అన్నారు.
ఆ గోళకం ఉంటేనే నీకు ఆ ఇంద్రియం ఆడకు పోయే అవకాశం ఉన్నది. ఒకవేళ ఈ ద్వారం కనుక ప్రాబ్లం అయిందనుకో పోయే అవకాశాలు లేవు. కొంతమందిని ఏమన్నాం, అంధులు అన్నాం. ఎందుకంటాం? ఇంద్రియం లేక, గోళకం పనిచేయక. కాబట్టి ఇంద్రియం లేక అంధుడు కాలేదు, గోళకం సౌలభ్యం లేదు, గోళకం అనుకూలం లేదు. అట్లనే బదిరులు, చెవిటి వాళ్ళని చెప్పని అంటాం. అంటే శబ్దము ఉన్నది, శబ్దం గ్రహించే ఇంద్రియము ఉన్న, సూక్ష్మదేహం ఇంద్రియం ఉన్నది. అయితే ఆ ద్వారం అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది. అందువల్ల ప్రాబ్లం రావటం వల్ల బయట శబ్దాన్ని లోన ఉన్న ఇంద్రియం గ్రహించలేకపోతుంది. అందువల్ల మనం వారికి పేరు పెట్టాం, ఇతడు బదిరుడు, చెవిటివాడు, ఇతడు గుడ్డివాడు అనే పేర్లు మనం లోకంలో పెట్టి పిలుస్తూ ఉన్నాం. అది వ్యక్తికి వచ్చింది. మళ్ళా అది గుణం, అది గోళకం యొక్క లోపం అనేది తీసుకువచ్చి వాడి మీద రుద్ది వీడు అంధుడు, వీడు చెవిటివాడు అని చెప్పని, ఇదే ధర్మాధ్యాస అని చెప్పని అంటారు. దేని యొక్క ధర్మం అది లోపించటం కారణముగా దాని యందు వరకే మనం వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఆ ధర్మాన్ని తీసుకువచ్చి జీవుడి మీద రుద్ది జీవుడికి ఆపాదింపజేసి వీడు గుడ్డివాడు, వీడు చెవిటివాడు, వీడు మోగవాడు అని చెప్పనేది ధర్మాధ్యాస కింద వస్తుంది. అందుచేత మరి సజావుగా వ్యవహారం జరగాలని చెప్పన్నట్లయితే గోళకాలు బాగా ఉండాలి. ఉన్నప్పుడే ఇంద్రియంలో పటుత్వం తగ్గేదేం లేదు. ఒకవేళ చూసి చూపులో చూపు తగ్గింది అని చెప్పని అంటారు. అని చెప్పనంటే చూపు తగ్గటం ఇంద్రియంలో సామర్థ్యం తగ్గా, ఈ గోళకములో ప్రాబ్లమ్స్ ఏర్పడా. కొంతమంది కంటి కనబడదు, వాళ్ళకేం చేస్తారు, ఆ శుక్లం విరిగిందయా అని చెప్పని ఆ శుక్లాన్ని ఎక్స్రే కిరణాల ద్వారా కరిగించి వేసే విధానం. ఇంతకుముందున్న విధానం అయితే నల్లగుడ్డు కోసి ఆ నల్లగుడ్డు పైకి లేపి ఆ లోపల రెటీనా కాడ ఉన్నటువంటి ఆ పొర తీసేసి మళ్ళీ అంటించి కట్టేసి 6 రోజులు అట్లా ఉంచినట్లు చెట్టు అయిపోయేది. అలా చూపు ఉండేది అనమాట. ఆ నల్లగుడ్డు కోస్తారు, ఆ కోసి ఆ పైకెత్తి లోపల ఉన్నటువంటి రెటీనాకి అడ్డంగా ఉన్నటువంటి ఆ పొర తీసేస్తారన్నమాట. అది అప్పట్లో ఉన్న విధానం. ఇప్పుడు కొత్తగా సౌలభ్యంగా వచ్చింది. లేజర్ కిరణాలు వేసినట్లయితే అది కరిగిపోతుంది లోపలే. కాబట్టి ఈ ప్రకారముగా మరి గోళకం యొక్క ప్రాబ్లంతోనే మనకి వినికిడి తగ్గటము, వినికిడి బాగా ఉండటము, చూపు తగ్గటము, చూపు బాగా ఉండటం అనేటువంటిది ఇంద్రియ పాఠంలో లోపమే కాదు, అది గోళకాల ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ సూక్ష్మ దేహం అనేటువంటిది ఇంద్రియాత్మకము అని చెప్పుకున్నాము, దేహం అనేది గోళకాత్మకం అని చెప్పుకున్నాము. అందుచేత ఈ గోళకముల ఆశ్రయం ద్వారానే ఇంద్రియం బయట ఉన్న విషయాన్ని దర్శించాల్సి ఉంటుంది తప్ప ఈ గోళకములకు అర్థమవుతుంది మీకు లేదు. గోళకం అని చెప్పనంటే నేత్రేంద్రియము అన్నాం కదా. నేత్రం అంటే కన్ను, ఇంద్రియం అంటే దృశ్య గ్రహణ శక్తి. శ్రోత్రేంద్రియము అన్నాం, శ్రోత్రం అంటే చెవి. ఇంద్రియం అంటే శబ్ద గ్రహణ శక్తి, లోన శక్తులు ఉన్నాయి లోపల. శబ్ద గ్రహణ శక్తినే ఇంద్రియము అని చెప్పని అన్నాం. అందువల్ల నేత్ర సంబంధం అది ఇంద్రియం అంటాం, శ్రోత్ర సంబంధం అది ఇంద్రియం అంటాం, జిహ్వ సంబంధం దాన్ని ఇంద్రియమే అని చెప్పని అంటాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ గోళకాల పేర్లను బట్టి నేత్ర ఇంద్రియం అంటాం, శ్రోత్ర ఇంద్రియం అంటాం. శ్రోత్రేంద్రియం అంటే వినేది అని చెప్పి అర్థం వస్తుంది మనకి. నేత్రేంద్రియం అంటే చూసేదని చెప్పి అర్థం వస్తుంది. టోటల్గా అన్నిటికీ మనం ఇంద్రియాలే వాడతాం. కర్మ ఇంద్రియములు, జ్ఞాన ఇంద్రియములు అనేది టోటల్గా వాడే పదం అది, ఇంద్రియాలు అనేటువంటి వాటికి మళ్ళీ ప్రత్యేకంగా గోళక విధానం లేకుండా ఇంద్రియాన్ని అది చూసే ఇంద్రియము, వినే ఇంద్రియము, తినే ఇంద్రియంగా చెప్పే అవకాశం లేదు. గోళకాలతో ఉన్నప్పుడే ఓ ఇంద్రియం చూస్తుంది, ఈ ఇంద్రియం వింటుంది, ఈ ఇంద్రియం వాసన గ్రహిస్తుంది అని చెప్పుకునే విధానం ఏర్పడుతుంది. అందుచేత ఈ గోళక సముదాయముల ఆశ్రయం ద్వారానే బయట ఉన్నటువంటి పంచభూతాలలో ఉన్నటువంటి విషయాలని
గ్రహించే విధానం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక గోళక సహకారం లేకుండా వినగలిగే అవకాశం ఏమన్నా ఉన్నదా? నిద్రించేటప్పుడు మనకు వినపట్టలేదు. నిద్రపోయాడని చెప్పి అంటాం కదా, ఆ నిద్రపోతున్న వాడికి పక్క వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, వినపడదు, స్పర్శ ఉండదు, చూపు ఉండదు. కారణం ఏంటంటే ఆ గోళకాలకు సంబంధం లేకుండా ఇడబడింది కాబట్టి అక్కడ విషయాలు గ్రహించే అవకాశం లేదు నిద్రా సమయంలో. అసలు గోళకాలతో సంబంధం లేకుండా ఉండడం నిద్ర అని చెప్పి అంటాం. అసలు ఉన్న వాస్తవం అది. ఇంద్రియాలు గోళకములతో సంబంధం పడితే దాన్ని జాగ్రత్త అవస్థ అంటాం, అంతే. గోళకాలతో ఇంద్రియాలు సంబంధం పడి ఉన్న భాగాన్ని జాగ్రత్త అవస్థ అన్నాం, వాటితో సంబంధం తెగతెప్పులు చేసుకున్న భాగాన్ని నిద్ర అని చెప్పిన అన్నాం. నిద్రలో ఉంటే ఆ వినవు అనే మాట అక్కడ అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాటి సంబంధం వీడింది కాబట్టి నిద్ర అన్నా. వాటితో సంబంధం ఉండగా నిద్ర అంటావా? ఇప్పుడు బాగా చూస్తూ ఉన్నాడు, బాగానే వింటూ ఉన్నాడు, తింటానే ఉన్నాడు, పరులతో మాట్లాడుతూ ఉన్నాడు, వ్యవహారం చేస్తూ ఉన్నాడు, నిద్రపోతున్నావంటే ఒప్పుకుంటారు వాళ్ళు ఏమన్నా? కనుక ఇంద్రియాలు గోళకాలతో సంబంధం పడి ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థే, నిద్ర అంటానికి వీలు లేదు. గోళకాలతో సంబంధం విరమించుకుని ఎడంగా పోయాయి కాబట్టి దాన్ని మనం పేరు పెట్టాం, ఏమని? నిద్ర అని పేరు పెట్టాం. అంతరికి వాడు నిద్రపోతున్నాడు అంటామే కానీ వాని ఇంద్రియములు ఇంతకుముందు గోళకాలతో సంబంధం పడి ఉన్నాయి, ఇప్పుడు ఆ ఇంద్రియాలు గోళకాల సంబంధం లేకుండా ఉన్నాయి అని చెప్పి అంటామా? ఇంత చెబుతాం అలాగే వాడికి ఏమన్నా ఒక్క మాటలో చెప్పేస్తాం వాడు నిద్రపోతా ఉన్నాడని చెప్పేసి అని, అంతే తప్ప ఈ గోళకములన్నీ కూడా ఇంతకుముందు ఇంద్రియాలు ఇంతకుముందు గోళకాలతో సంబంధం పడి ఉన్నాయి, అందువల్ల తెలుసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆ గోళకాలతో ఇంద్రియాల సంబంధం తెగదెప్పని చేసుకుని లోపల ఉన్నాయి అని ఇంత లెక్క కూడా మాట్లాడటం. అసలు ఉన్న వాస్తవం ఇది. ఒక మాటలో ఏం చెప్పేస్తామంటే వాడు నిద్రపోతున్నాడు రా లేపమాకండి అంటే ఇంద్రియాలతో గోళకాలతో సంబంధాలు లేకుండా ఉన్నాయని చెప్పి అర్థం, అంతే. దాన్ని గ్రహించాల్సింది. అందుచేత గోళకములతో చెవి, గోళకం అంటే ఒకటే గుర్తు, గోళకం అంటే చెవి, కన్ను, ముక్కు, నాలుక, ఇవి గోళకాలు. కాబట్టి వాటితో సంబంధం అనేది లేకుండా ఉన్నప్పుడు విషయాలు ఆస్వాదించే అవకాశం లేదు. అందువల్లే నిద్ర యందు ఎవరికి ఏ విషయాలు తెలియవని చెప్పేసి అని. సరేనయ్యా, నిద్రా సమయం అని చెప్పినటువంటి భాగములో గోళకములతో ఇంద్రియములు సంబంధం లేకుండా ఉన్నటువంటి విధానము ఏర్పడుతుంది, నిద్రపోయినప్పుడు ఏర్పడుతుంది. అంటే నిద్రా సమయంలో ఏర్పడే విధానంగా ఇది గోళకాలతో సంబంధం లేకుండా ఎడముగా ఉంటాడు అని చెప్పని. ఇది నిద్ర అనేటువంటిది, నిద్రావస్థ అని పేరు పెట్టాం. ఒకవేళ మరణావస్థను పొంది ఉన్నప్పుడు కూడా గోళకాలతో సంబంధం అనేటువంటిది వాడికి లేదు, అసలు దేహమే లేదుగా అన్నప్పుడు అక్కడేమన్నా విషయాలు వినే అవకాశాలు ఉన్నాయా? ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహం అన్నది. అయితే దేహాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి పూర్తిగా త్యజించి ఉన్నదాన్ని మరణావస్థ అన్నాం. తాత్కాలికంగా త్యజించి ఉన్నదాన్ని స్వప్నావస్థ అని పేరు పెట్టాం, నిద్రావస్థ అని పేరు పెట్టాం. నిద్ర అన్నప్పుడు ఆ స్వప్నం కావచ్చు, సుషుప్తి కావచ్చు. నిద్ర అంటే టోటల్గా అర్థం వస్తుంది. కనుక తాత్కాలికముగా దేహాన్ని వదిలి దూరంగా ఉన్న విధానాన్నేమో నిద్ర అనే పేరు పెట్టాము. పూర్తిగా దేహముతో తెగతెంపులు చేసుకుని బయటికి వెళ్ళిపోయిన విధానాన్ని మరణావస్థ అని పేరు పెట్టాం. మరి నిద్ర విధానాన్ని పొంది ఉన్నప్పుడు విషయాలు గ్రహించే విధానంగా లేదనే విషయంగా చెప్పుకున్నాం, అది మనకందరికీ తెలుస్తున్న విషయమే. మరి మరణముగా చెప్పేటువంటి విధానములో పూర్తిగా దేహాన్ని వదిలిపెట్టి వాడు పక్క వెళ్ళిపోతున్నాడు కదా, అక్కడేమన్నా వాడు సూక్ష్మ దేహంతో ఇనే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఆలోచించండి. సరే, ఈ సూక్ష్మదేహం ఇంద్రియాత్మికము,
ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి ఈ సూక్ష్మ దేహములో ఒక వ్యవహారం ఉన్నది. మనం మూలము అనే అంశము కాడ శ్వాస యొక్క ఆశ్రయంలో శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నీ పనిచేస్తున్నవి. మీరు ఒకసారి వింటే మీకు అది మొత్తం పాయింట్లు అర్థమవుతాయి. మీరు విన్నారు ఇంతకుముందు, బాగా జ్ఞాపకం ఉంటే ఉంటాయి. అందుచేత శ్వాస అనేటువంటిది 5 రకాలుగా విభజింపబడింది. 5 మళ్ళా ఇంకో ఉపవాయువులుగా విభజింపబడింది. శరీరం అంతా వాటి వ్యవహారం అంతా శ్వాసే చూసుకుంటూ ఉన్నది. కనుక శ్వాస దానికి బాధ్యత వహించి ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవములుగా ఉన్నటువంటి గోళకాలు అనే విషయం కాదు, అవయవములు అనే విషయం కాడే శ్వాస ఉండేది. గోళకములు అనే విషయం కాడ సూక్ష్మదేహం ఉంటుంది. కనుక అవయవ సముదాయముగా చెప్పేటువంటి లంగ్స్, హార్ట్, కిడ్నీస్ ఏవైతే భాగాలు ఉన్నాయో అవన్నీ కూడా అహర్నిశలు పనిచేసే విధానంగా ఉన్నాయి. కారణం ఏంటంటే అహర్నిశలు శ్వాస గమనం ఒకటి ఉన్నది కాబట్టి, ఆ శ్వాసతో ముడిపడి ఉండటం కారణముగా ఇది ఎట్లయితే అహర్నిశలు గమనం కలిగి ఉన్నదో, సంచారం కలిగి ఉన్నదో, అందువల్ల ఇవి విభజింపబడి వివిధ వాయువులుగా, దశవిధ వాయువులుగా విభజింపబడి మిగతా భాగాలను కూడా సక్రమంగా పనిచేసేటువంటి విధానములో అవి ముడి వేసుకుని కూర్చున్నాయి. అన్ని ముళ్ళేయపడ్డాయి. ఇతర అవయవాలకు, ఈ ప్రాణశక్తులకు ముడివేయపడి ఉన్నాయి కాబట్టి అవి సహజముగా జరిగిపోయే ప్రక్రియ అది శ్వాస యొక్క మూలముగా స్వామివారు చెప్పిన అంశముగా చెప్పుకున్నాం. ఇక్కడ ఆధారము అనే విషయం వచ్చినప్పుడు ఆద్రియతే లింగ శరీరం అత్ర ఆధార. ఇక్కడ లింగ శరీరం అని చెప్పన్నప్పుడు సూక్ష్మదేహం. లింగం పులి మేర దాటితే దొంగల భయమిక లేదన్నా అని బ్రహ్మంగారు తత్వాలు దాంట్లో ఆయన పాడుకుంటాడు. లింగం పులి మేర దాటితే దొంగల భయమిక లేదన్నా అని బ్రహ్మంగారు. లింగం అంటే గుర్తు, అనేక గుర్తులు మనం ఏ యొక్క గోళకాలతో సంబంధం పడి బయట ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాది విషయాలు ఏవైతే ఆస్వాదిస్తూ ఉన్నామో వాటి సంబంధమై ఉన్నటువంటి ముద్రలు మనస్సులో ఎప్పుడు పడుతూ ఉంటాయి. ముద్ర పడకుండా మనస్సులో ఏ వ్యవహారం చేసే అవకాశాలు లేవు. ఇక్కడ సూక్ష్మదేహం అనేది పదం వాడతాం, లేదా మనసు అనే పదం కూడా వాడతాం. సూక్ష్మదేహం అంటే టోటల్ అన్ని కలుపుకొని ఉన్నటువంటి భాగము సూక్ష్మదేహం అని చెప్పాను. అందుచేత సూక్ష్మదేహములో ముద్ర గుర్తులు పడకుండా మనం ఏ వ్యవహారం చేసే అవకాశం లేదు. నువ్వు చూసినా ముద్ర పడుతుంది, తిన్నా ముద్ర పడుతుంది, విన్నా ముద్ర పడుతుంది, వ్యవహరించినా ముద్ర పడుతుంది. ఇట్లాగా జ్ఞానేంద్రియముల వాటి విషయ సంబంధాల ద్వారా మన సూక్ష్మదేహములో అన్ని ముద్రలు చేరిపోతూ ఉన్నాయి కాబట్టి దాన్ని లింగ శరీరము అన్నారు. ఆద్రియతే లింగ శరీరం అత్ర ఆధార. లింగ శరీరం అనగా లింగం అంటే గుర్తు. లింగం పులి మేర దాటితే దొంగల భయం అన్నాడు బ్రహ్మంగారు. అదొక పదం వల్ల. లింగం అంటే ఏం చెప్పుకున్నాం? గుర్తులు. మన జీవితంలో ఎన్నో వ్యవహారాలు చేస్తూ ఉన్నాం. అన్ని వ్యవహారాల సంబంధమై ఉన్న ముద్రలన్నీ దాంట్లో పడుతూ ఉన్నాయి. ఏడకపోవు, చెరిగిపోయే అవకాశాలు లేవు. అదే బ్లాక్ బోర్డ్ మీద గీసుకుంటే చెరిపేసుకోవచ్చేమో కానీ సూక్ష్మదేహంలో పడే ముద్రలు చెరిగిపోయే అవకాశాలు ఉండవు. అయితే మరుపుకు వస్తాయి, గుర్తుంచుకోండి. మాసిపోవు, మరుపుకు వస్తాయి. మళ్ళీ నువ్వు జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ అవి నీకు తెలియబడతాయి. ఏమి ఒక వ్యక్తికి నువ్వు ఒక 1000 రూపాయలు ఇచ్చావు, చాలా కాలం అయింది, ఆ విషయం మర్చిపోయావు, గుర్తు పోయిందా? మధ్యలో నీకు అది జ్ఞాపకం రావట్లేదు, అవసరం పడలేదు, ఆ వ్యక్తి దూర ప్రాంతం ఎక్కడికి వెళ్ళిపోయాడు. చాలా కాలం అయిన తర్వాత ఏదో పని మీద నీ వద్దకు వచ్చాడు. ఏమిరా అప్పుడు 1000 రూపాయలు ఇచ్చాను కదా అంటాడు. ఆ పూట ఇంతకాలంగా ముద్ర ఆయన ఏందేం జ్ఞాపకం వచ్చేది లేదు. ఎప్పుడు చూశాడో ఎమ్మట ముద్ర లోపల ఉన్నది. ఆ ముద్రలు ఎప్పుడు లోపల ఉంటాయి. అది లింగములు అంటారు, గుర్తులు. లింగం పులి మేర దాటితే దొంగల భయమేక లేదన్న. దొంగలంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాది వీళ్ళంతా దాంట్లోనే ఉన్నారు. ఒక పక్క గుర్తులు పడుతూ ఉన్నాయి, మరొక ప్రక్క దాంట్లో ఈ దొంగలు అని బ్రహ్మంగారేమో వాళ్ళని దొంగలుగా పేరు పెట్టాడు.
కామాది గుణాలు, అవి శత్రువులని కూడా పేరు పెట్టారు. అరిషడ్వర్గము అన్న, అరి అంటే శత్రువు, షట్ అంటే 6, అరిషడ్వర్గము అన్నారు, శత్రువులుగా చెప్పారు. ఈయన దొంగలుగా చెబుతూ ఉన్నాడు. ఏదైనా మన వ్యక్తిత్వాన్ని మోసపుచ్చి మన జీవన విధానాన్ని పతనం చేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి మనం వాటిలను అదుపులో పెట్టుకోకపోయాము అని చెప్పనంటే, వాటి ఇష్టం వచ్చినట్లుగా అవి ప్రవర్తించే స్వేచ్ఛ మనం ఇచ్చినట్లయితే అవి మనకు హాని చేస్తాయి. అది కొంతమంది మహాత్ములైతే వాటి వ్యవహారాన్ని గమనిస్తారు, ఎమ్మటే వాటిలను అణిసివేస్తారు. కోపం వస్తుంది, తమాయించుకుంటారు, కామం కలుగుతుంది, దాని తొలగిపోరు. ఇట్లాగా ఆ కలిగేటువంటి గుణాలను వాళ్ళు ఎప్పటికప్పుడు గమనించి వాట్లను తన అధీనంలో పెట్టుకునే విధానంగా చేసుకునేది ఒక వ్యక్తిత్వంతో ఉన్నటువంటి విధానము. మరి కొద్దిమంది అయితే అవి ఏ విధంగా లాక్కుపోతే ఆ విధంగా వెళ్ళిపోతూ ఉన్నారు, ఆ పనులు చేసేస్తూ ఉన్నారు. ఆ కోణములు అవి శత్రువులు, వాని జీవితం పతనం చేసే దొంగలు ఏదన్నా కావచ్చు. ఇవన్నీ ఏంటంటే బ్రహ్మాంగ తత్వంలో ఆ పొలిమేర దాటితే అంటే యోగ సమాధి పొందగలిగితే అక్కడే ఇవన్నీ కూడా పనిచేసే అవకాశాలు లేవు అని చెప్పి అనేది వారి భావన. సరే, ఆ పదం అట్లా ఉంచండి. కాబట్టి ఇక్కడ లింగ శరీరము అని చెప్పి అన్నప్పుడు మన ఇంద్రియముల ద్వారా పొందేటువంటి ఏవైతే విషయేంద్రియ సంబంధము వాటి ద్వారా కలిగేటువంటి ముద్రలు అన్నీ కూడా సూక్ష్మదేహంలో ప్రింట్ అవుతూ ఉన్నాయి. ఆ సూక్ష్మదేహములో ప్రింట్ అయినటువంటి ముద్రలు అనుసరించి తిరిగి మరలా మనం వ్యవహారం చేస్తూ ఉంటాం. సూక్ష్మదేహంలో పడ్డ ముద్రలు గనక లేకపోతే మన వ్యవహారం కుంటుపడుతుంది మళ్ళా. అయితే ఈ ముద్రలు జన్మహేతువు, సంస్కారములే జన్మహేతువు. ఈ సంస్కారములే అటు ఉత్తమ లోకాలకు కానీ హీన లోకాలకు కానీ పోయేటువంటి విధానము. ఎందుకంటే లోన పడ్డ ముద్రలు పుణ్య సంబంధముగా ఉన్న ముద్రలు కావచ్చు, పాప సంబంధమై ఉన్న ముద్రలు కావచ్చు. అవి పుణ్య పాపములుగా చెప్పేటువంటి మాట. పుణ్య పాప సంబంధ సంస్కారములు అంటే మనం మంచి కార్యాలు చేస్తూ ఉంటాం, మంచి కార్యముల సంబంధమై ఉన్న ముద్రలు పడుతూ ఉంటాయి. చెడ్డ కార్యాలు కూడా కొన్ని చేస్తూ ఉంటాం, వాటి సంబంధమైన ముద్రలు లోన పడతా ఉంటాయి. రెండే లోకంలో ఉన్నది, మంచి చెడేక. ఉపకారం చేస్తే మంచి అన్నాం, అపకారం చేస్తే చెడు అని చెప్పినాం. ఊరకే ఉంటే మంచిది, ఊరకున్నవాడు ఉత్తమ యోగిరా అని చెప్పాను. ఊరకే ఉండంగా ఏదోడు చేయాలి. ఊరకే ఉండే విధానం సామాన్యంగా వ్యక్తుల్లో ఉండదు. అదే జ్ఞాని అయితే, బ్రహ్మజ్ఞాని అయితే ఎప్పుడు కూడా ఇంద్రియాలని అంతర్ముఖము చేసి బ్రహ్మానందంలో మునకేసే విధానంగా ఆయన పెద్ద పని. బ్రహ్మానందంతో ఉండిపోయి ఆ బ్రహ్మలో వాటిని లయింపజేసి ఆ బ్రహ్మానందాన్ని పొందే విధానముగా ఉండేటువంటిది ఆయనకున్నటువంటి మంచి మార్గం, పెద్ద పని. దాంట్లో ఉంటాడు కాబట్టి ఇంకేవి కూడా ఆయనకు పట్టవేక. మనకు ఆ పని లేదు కాబట్టి మరి ఏదో ఒకటి చేయాలిగా. మనకు కూడా అంతర్ముఖులమై లోన ఉన్న బ్రహ్మములో ఆ మునకలు చేస్తూ ఆ బ్రహ్మానందాన్ని ఆస్వాదిస్తూ పరవశిస్తూ ఆ పరవశంలో మునిగిపోయి తన్మయత్వంలో ఊగిపోయి అలాంటి విధానం మనకు ఉన్నట్లయితే మనం కూడా వీటి దొలికి పోకుండా ఉండే విధానం ఉండేదేమో. అది లేదుగా. అది లేదు కాబట్టి వీడు ఊరకే ఉండే స్వభావం కాదు కాబట్టి ఏదో కూడా చేయాలి కనుక అటు మంచి అన్నా చేస్తాడు, వీడు చెడు అన్నా చేస్తాడు. ఊరకే ఉండడు, ఉన్నవదు, ఇంద్రియాలు ఉన్నవో, మనస్సు ఉన్నవదు, ఏదో గెల్లాలి. ఇద్దరు వ్యక్తులు కూర్చుంటే వాడిని పొల్లబెట్టి పొడుస్తాడు, ఊరకే ఉండలేడు. ఏదో చేయాలి. మిత్రుడే వచ్చాడు, అక్కడ కూర్చున్నాడు, సాహి దెబ్బ కొడతావు ఆ పన్నే. ఏమైనా గమ్మును కూర్చున్నా మాట్లాడకుండగా మాట్లాడాలి. ఊరకు కూర్చుంటే ఊరుకో, దెబ్బేసి కొట్టయినా ఏం గమ్మును కూర్చున్నా బెల్లంగొట్ట రాయిలాగా మాట్లాడు. గమ్మున ఉండలేము. కాబట్టి ఈ ప్రకారంగా ఇంద్రియాలు అనేటువంటి ఊరకే ఉండవు, ఏదోటి చెయ్యాలి. చెడ్డయ్యో మంచియో చెయ్యాలి. ఆ చేసే విధానంలో పోయే ఇంద్రియాల సంబంధముగా వచ్చే ముద్రలు సూక్ష్మదేహంలో ప్రింట్ పడుతూ ఉంటాయి. కనుక ప్రింట్ పడ్డటువంటి ఆ ముద్రలను మనం పేరు పెట్టాం
మంచి ముద్రలైతే పుణ్య సంస్కారాలు, చెడ్డ ముద్రలైతే పాప సంస్కారాలు. ఇవి దేహం సాలించిన తర్వాత వాటి పాత్ర అక్కడ ఉంటుంది. మళ్ళా దేహం పోయిన తర్వాత ఆ పుణ్య పాప సంస్కారాలను బట్టి జీవులకు ఆయా దేహాలు ప్రాప్తిస్తాయి అనేది ఒకటి. ఇది ప్రత్యక్షానుభవం కాదు, ఇది పరోక్షానుభవం. పరోక్షానుభవం అంటే దేహానంతరం ఉన్నటువంటి విధానం. అది ప్రత్యక్ష అనుభవం ఏంటని చెప్పానంటే ఆ మనసులో పడ్డటువంటి ముద్రలు ఏవైతే ఉన్నాయో తిరిగి మరలా వాటితో మనం లోక వ్యవహారం చేస్తూ ఉంటాం. అలాగా ఎక్కడెక్కడ ఏ ఏ బ్యాంకులు డబ్బులు పెట్టామో ఆ గుర్తులు లోపల ఉండాలి. ఎవరెవరికి ఏ డబ్బులు ఇచ్చామో ఆ లోపల గుర్తులు ఉండాలి. ఎవరెవరు ఏ ఏ సంబంధికులై ఉన్నారో అన్న, తమ్ముడు, చెల్లెలు, భార్య, తల్లి, తండ్రి, ఇవన్నీ లోకంలో ఉన్నటువంటి అవన్నీ ముద్రలు లోపల ఉండాలి. కనుక ఆ ముద్రలు ఉన్నప్పుడే ఆ ముద్రలు మళ్ళీ తీసుకుని ఎవరి పట్ల ఎలాంటి భావం ఉన్నదో వాళ్ళతో ఆ విధంగా వ్యవహారం చేస్తాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆ విధానం వేరు, తల్లి వద్ద ఉన్నప్పుడు ఆ విధానం వేరు, భార్య వద్ద ఉన్నప్పుడు ఆ విధానం వేరు. కాబట్టి లోన ముద్రలు అనేటువంటివి ఉన్నప్పుడే తగు విధముగా ప్రవర్తన అనేటువంటిది ఏర్పడుతుంది. తన కుమారులైతే అక్కడ ఉండే వ్యవహారం, మాట తీరు అది వేరు. అదే వేరే మిత్రులు ఎవరన్నా బంధువులు వస్తే వాళ్ళ వద్ద ఉండే విధానము, వాళ్ళతో మాట్లాడే విధానం వేరు. ఎందువల్ల వేరు అని చెప్పానంటే ఎవరెవరు ఏమిటనేటువంటి విధానాలలో ముద్రలు ఉన్నాయి కాబట్టి ఆ ముద్రలు అనుసరించి వాళ్ళ దగ్గర ఆయా ప్రకారముగా మాట్లాడే తీరు కలిగి వ్యవహరించే విధానం అంతా కూడా ఉంటుంది. కనుక మనసులో పడ్డటువంటి ముద్రలు, ఇతడు నా ఫ్రెండు, ఇతడు నా బంధువు, ఇతడు నా కుమారుడు, నా తండ్రి, నా తల్లి, భార్య, చెల్లెలు, అక్క, మహాత్ములు, సాధువులు, ప్రభుత్వ అధికారులు, ఇవన్నీ లోన ముద్రలు ఉన్నాయి. కనుక ఆ ముద్రలన్నిటినీ కూడా తగు విధముగా సందర్భోచితముగా ఎవరి వద్ద ఎట్లా మాట్లాడాలో, ఎట్లా వ్యవహరించాలో, ఎంతవరకు ఉండాలో అనేటువంటివన్నీ కూడా ఒక సూక్ష్మదేహ విధానంలో యాక్టివిటీస్, క్రియా విధానాలన్నీ కూడా అక్కడ వస్తాయి. కనుక లోన ఉన్నటువంటి ఏ ముద్రలు అయితే ఉన్నాయో ఆ ముద్రలను తీసుకుని వ్యవహరించే విధానం ప్రధానముగా లోక వ్యవహారం ఉంటుంది. ఆ లోక వ్యవహార మర్యాదను అనుసరించి ఇక్కడ ప్రవర్తించాల్సి ఉంటుంది. ఎవరి దగ్గర సనువుగా ఉండాలో, ఎవరి దగ్గర స్వతంత్రించి మాట్లాడాలో, ఎవరి దగ్గర గౌరవంగా ఉండి వ్యవహరించాలో, ఎవరి పట్ల భయభక్తులు కలిగి ప్రవర్తించాలో, ఇవన్నీ కూడా వ్యక్తుల్లో అవన్నీ వస్తాయి. ఎందుకు అంటే ఆ మనసులో ఉన్న ముద్రలు, ఈయన మహాత్ముడు అన్నప్పుడు అక్కడ ఉండే విధానం వేరు, ఈయన తండ్రి అన్న చోట ఉండే విధానం వేరు, ఆయన ప్రభువు అక్కడ ఉండే విధానం వేరు. ఇట్లా మనసులో పడ్డటువంటి ముద్రలు ఏవైతే ఉన్నాయో ఆ ముద్రలు అంటామా, సంస్కారాలు అందామా, అది సంస్కారాలన్నా ముద్రలన్నా ఒకటే. వాసనలు, సంస్కారములు, వాసనలు, ముద్రలు, సూక్ష్మదేహములు. కాబట్టి ఇవన్నీ కూడా మర్యాదపూర్వకముగా ఉన్నటువంటి వాటి విధానాల నుంచి ఆ లోన ఉన్నటువంటి ముద్రలను అనుసరించే ఈ సూక్ష్మదేహం యొక్క వ్యవహారం అంతా కూడా ప్రధానముగా ఉంటుంది. ముద్రలు అనే కాడ పుణ్య పాపములు అనేటువంటి డివైడ్ చేసుకున్నాం. ఇది మంచివి అనేటువంటి భాగంలోనేమో పుణ్యములు అని చెప్పిన అన్నాం, చెడ్డ కార్యముల సంబంధమై ఉన్నట్టు ముద్రలేమో పాప సంస్కారాలు అని చెప్పినాను. ఈ రెండు పరోక్ష ఫలితాలు, ప్రత్యక్ష ఫలితాలు కాదు. దేహానంతరం మళ్ళీ ఇంకో దేహం వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి సుఖ దుఃఖాలకు హేతువుగా ఉంటాయనేటువంటి శాస్త్రం చెప్పే మాట. ఇక్కడ మిగతా ముద్రలు ఏంటంటే లోక వ్యవహారాలలో ఎట్లాగా ప్రవర్తించాలో ఆ ప్రవర్తించే విధానాలలో మర్యాద అమర్యాదలు రెండూ కూడా ఇక్కడ ఉంటాయి. ఈ ముద్రల కాడ బాగా సన్నిహితంగా ఉన్న ఫ్రెండ్ అయితే చాలా సనువుగా మాట్లాడతాం, దెబ్బేసి కొట్టి కూడా మాట్లాడతాం, కొంచెం దోషం వేసి కూడా మాట్లాడతాడు. ఎందుకంటే ఆ సనువు ఉంటుంది అక్కడ. మంచి మిత్రుడు, ఒక సన్నిహితంగా ఉన్న మిత్రుడు అయితే అక్కడ ఉండే వ్యవహారం వేరు. అలాంటి వ్యవహారమే ప్రభువుల దగ్గర ఉండదు, గురువుల దగ్గర ఉండదు. కాబట్టి ఆ మర్యాదలు తెలిసి సూక్ష్మదేహం ముద్రలను బట్టి వ్యవహరించే విధానం ముఖ్యంగా ఉంటుంది. సూక్ష్మదేహములో ముద్రలు లేకుండా ఉన్నట్లయితే వ్యవహారం ఎట్లా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సూక్ష్మదేహంలో ముద్రలు ఉంటాయి అని చెప్పి అన్నాం. ఒకవేళ ముద్రలు తీసేద్దాం, పక్కన పెట్టేద్దాం, ఏం మొత్తం ఖాళీ ఎంపిటీ, అప్పుడు వ్యవహారం
పసిబిడ్డే. ఇప్పుడు మీరు పసిబిడ్డను ఎత్తుకోండి, అది నవ్వుతూ ఉంటాడు. ఈయన మా తల్లి, మా తండ్రి, మా సోదరుడు అనేటువంటి ఏమి అక్కడ లేవేక. ఎందుకు? ముద్రలు ఇంకా లోపల పడలా. కాబట్టి వాడి ఈ వ్యవహారంలో, ఇంద్రియాలలో కేవలం చూపులు మాత్రమే ఉంటాయి. ధ్వని వినపడతా ఉంటుంది, కండ్లకు ఏవో కనపడతా ఉంటాయి ఎంతవరకే. ఆ కనపడ్డ విధానాలలో బోసి నోరుతో నవ్వుతూ ఉంటాడు. అయితే కొంచెం గనక కాలం గడిచిన తర్వాత చూసినట్లయితే పలుమార్లు వాడిని ఎత్తుకుని లాలించి దగ్గరికి తీసుకున్నటువంటి వాళ్ళ విధానంలో ఏర్పడే ఒక భావం ఏర్పడుతుంది వాడికి. కాబట్టి వాళ్ళ వద్ద సనువుగా ఉంటాడు, బాగా ఉంటాడు. వేరే వాళ్ళు కనుక వచ్చి తీసుకోబోతే వాడు ఇష్టపడు, ఒప్పుకోడు, తోసేస్తాడు. అంటే అప్పుడు కొంచెం మనస్సు డెవలప్మెంట్ అయ్యిందన్నమాట. అంటే ఇది నా వాళ్ళు అని పలుమార్లు వాడిని వాటేసుకొని, వాడిని ముద్దు పెట్టుకొని, దగ్గరికి తీసుకొని లాలించే విధానం ఉంది. కాబట్టి వాడి మనస్సులో అప్పుడే స్టార్ట్ అయిందాక నన్ను ఇల్లు బాగా ప్రేమిస్తున్న వాళ్ళు. అదే కొత్త వాళ్ళు కనుక వచ్చి తీసుకోబోతే వాడు రాడు. అంటే పరాయి వాళ్ళు అనేటువంటి ముద్ర అక్కడ డెవలప్ అయింది అనమాట. అప్పుడే స్టార్ట్ అయ్యింది. అయితే తర్వాత కాలంలో బాగా మనసు లోపల ముద్రలన్నీ కూడా బాగా చేరిపోయి సాంసారికంగా, వ్యావహారికముగా, రాజకీయముగా అన్నీ కూడా మనం సమాచారం అంతా సూక్ష్మదేహంలోకి చేర్చుకున్నాం. టీవీల ద్వారా, రేడియోల ద్వారా, ఇంకా ఇతర ఫోన్ల ద్వారా, ఇతర అనుబంధం ద్వారా, మాటల ద్వారా అనేక సమాచార సంబంధమై ఉన్నటువంటిదంతా కూడా సూక్ష్మదేహంలో ముద్రలుగా చేరిపోయింది. అందుచేత ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే ఇంద్రియాత్మకమై ఉన్నది సూక్ష్మదేహము అన్న. ఆ ఇంద్రియముల వ్యవహారము అనేటువంటిది ఎట్లా ఉండాలో అనేటువంటి కోణములో పయనింపజేయడానికి గల విధానం లోన ఉన్నటువంటి ముద్రలు. ఆ ముద్రలు, సంస్కారములు అనుసరించి సూక్ష్మదేహ వ్యవహారము ఎక్కడ ఏ ప్రకారముగా ఎవరితో ఎట్లా ఉండాలో అనే అంశాల మీద అది జాగ్రత్త కలిగి ఉంటుంది. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో, ఎవరి దగ్గర ఏ విధంగా ప్రవర్తించాలో అనే మర్యాదలన్నీ కూడా తెలుసుకుని అక్కడ ఆ సందర్భాన్ని గుణ్యముగా అది ప్రవర్తించే విధానం సంస్కారాలను బట్టి ఉంటుంది. సంస్కారాలు కనుక లేకపోయినాయి అని చెప్పనంటే అక్కడ వ్యవహారం కుంటుపడుతుంది, కేవలం బొమ్మలాగా ఉండటమే. ఇక్కడ మనం సూక్ష్మదేహము అని చెప్పన్నప్పుడు ఇంద్రియాత్మకము సూక్ష్మదేహము అనే విషయం చెప్పుకున్నాం. రెండవ దాంట్లో చేరి ఉన్నటువంటి సంస్కారములు అని చెప్పని. కాబట్టి సంస్కారములు, ఇంద్రియములు వీటితో చేరి ఉన్నది సూక్ష్మదేహము. ఇంకా దాని విషయం మీద చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు వస్తాయి అనుకోండి, మనకు అక్కడ అంతలకు అవసరం లేదు. ఇక్కడ ప్రధానముగా ఉన్న అంశం ఏంటంటే ఇంద్రియాత్మకమై ఉన్నది అనక. ఇంద్రియాత్మకం అంటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు రెండు భాగాలు కలిగి ఉంది సూక్ష్మదేహం. రెండు భాగములు కలిగి ఉన్నది. ఎందువల్లంటే జ్ఞానేంద్రియములంటే తెలుసుకునే విధానం, కర్మేంద్రియములంటే అది క్రియా విధానం, కేవలం పనిచేయటమే. వాక్కు మాట్లాడుతుంది, చేతులు ఇవ్వటం, పుచ్చుకోవటం, పాదాలు గమనం చేయటం, మిగతాయి వ్యవహారం, వాటి వ్యవహారం. ఇట్లా కర్మేంద్రియముల యందు తెలుసుకోవడం అనే భావం లేదు. కర్మేంద్రియముల యందు కేవలం కర్మయే ఉంది కాబట్టి కర్మ ఇంద్రియం అని చెప్పి అన్నా. జ్ఞాన ఇంద్రియములంటే జ్ఞా అవబోధనే, తెలుసుకునే స్వభావం కలిగి ఉన్నాయి కాబట్టి వాటిలో జ్ఞాన ఇంద్రియములు అని చెప్పి అన్నా. జ్ఞా అవబోధ తెలుసుకునే స్వభావం కలిగేమో అవి ఉన్నాయి కాబట్టి వాటిలో జ్ఞాన ఇంద్రియములు అన్నాం. పనిచేసే విధానం ఉన్నాయి కాబట్టి వీటిని కర్మ ఇంద్రియములు అనే మాట వాడాం. అయితే ఈ రెండు కూడా చేరి ఉన్న దేంట్లో అంటే సూక్ష్మదేహంలోనే. మనం అక్కడ గమనించినట్లయితే స్థూల దేహానికి మూలముగా చెప్పుకున్నటువంటి ఏ శ్వాస ఉన్నదో ఆ శ్వాస అనేది కూడా 10 భాగాలు కలిగి ఉందిగా అని చెప్పుకున్నాం. వ్యాన, ఉదాన, సమాన, ప్రాణాపాన వాయువులు ప్రధానముగా ఉండేటువంటివి. నాగ, కోరమ, కొరకర, దేవత ధనంజయ ఉపవాయువులు అవి అప్రధానముగా సహకారముగా ఉండేదని చెప్పుకున్నాం. అక్కడ 10 చెప్పుకున్నాం. ఇక్కడ ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ సూక్ష్మదేహ విధానంలో కూడా ఏం చెప్పుకుంటున్నామంటే ఇటు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు ఇక్కడ దశ 10 ఉన్నాయన్నమాట. ఈ 10 కాకుండా ప్రధానముగా ఉండేటువంటివి అంతరేంద్రియాలుగా మనస్సు ఒకటి ఉన్నది. మనస్సును కూడా అంతర ఇంద్రియము అనే పేరు పెట్టారు. కొంతమంది ఇంద్రియముగా చెప్పరు,
అంతఃకరణం అని అంటారు అంతవరకే. కొంతమంది అంతర ఇంద్రియము అని చెప్పని అంటారు. అందుచేత లోన ఉన్నటువంటిది అంతర ఇంద్రియం మనస్సు. ఆ మనస్సు ఆశ్రయంలో పనిచేసేటువంటి ఇంద్రియములు. ఈ ఇంద్రియాల వ్యవహారానికి యోగ్యతములుగా మర్యాద అమర్యాదల విషయాలుగా అవగాహనతో ప్రవర్తించేందుకు గల సముదాయము ముద్రలు, సంస్కారములు, ముద్రలు అవి తోడ్పాటుగా ఉన్నాయన్నమాట. ఇంత సమూహముగా ఉన్నటువంటి ఏ సూక్ష్మదేహం అయితే ఉన్నదో ఆ సూక్ష్మదేహమును ప్రధానముగా వ్యవహరింపజేసేటువంటి భాగం ఆధారం. ఇక్కడ ఎరుక. ఇది స్వామి చెప్పిన మాట. ఎరుక ఆధారమై ఉన్నది సూక్ష్మదేహ వ్యవహారానికి. ఎరుక గనక సూక్ష్మదేహాన్ని ధరించి గనక ఉండకపోతే సూక్ష్మదేహ వ్యవహారమే ఉండదిక. అందువల్ల ఆ ఎరుక అనేటువంటిది ఏంటంటే ఇక్కడ మహాకారణము అనేటువంటి దాన్ని ఒక భాగం మహాకారణముగా చెప్పేటువంటి దాని శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తిగా ఒక పదం వాడతాం. అర్ధమాత్ర అనే పదం వాడతాం. మహాకారణము అనే పదం వాడతాం. ఆ మహాకారణము అనేటువంటి ఒక భాగం తురీయంలో చేరి ఉన్నటువంటి 4వ భాగంలో స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము, మహాకారణం 4వది. స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం, మహాకారణం అంటాం. ఎట్లా దీన్ని స్థూలదేహం అన్నామో, ఎట్లా సూక్ష్మదేహం అన్నామో, ఎట్లా కారణదేహం అన్నామో దీన్ని మహాకారణము అంటాం. ఈ మహాకారణము అనేది 2 శాఖలుగా ఉంది. ఇక్కడ రమణ భగవానుని ఉపదేశారంలో స్వామివారు మాట చెబుతారు. శాఖయోహద్వయి శక్తి మూలక అంటారు. ఒక సూత్రం వస్తుంది ఉపదేశ సారంలో. రమణ భగవానుల వారు చిత్తవాయవ చిత్క్రియాయుత శాఖయోహద్వయి శక్తి మూలక. అది మనం ఉపదేశ సారం ఒకటి నడుస్తున్న సబ్జెక్టు. దాంట్లో అక్కడ మీరు అక్కడ వచ్చినప్పుడు ఇదే అంశాలు అక్కడ వస్తాయి. మళ్ళీ ఇంకా విశేషంగా అక్కడ కూడా రావచ్చు, వస్తాయి. దాన్ని అక్కడ శాఖయోహద్వయ అని చెప్పిన పదం వాడారు. ఎట్లా వాడబడిందో మనం రమణ భగవానుల వారి ఉపదేశ సారం అనేది అంశంలో అక్కడ పోయినప్పుడు అక్కడ చూస్తాం. చిత్తవాయవ చిత్క్రియాయుత శాఖయోహద్వయి శక్తి మూలక. చాలా గొప్పగా ఉండే మంత్రం ఇది ఉపదేశ సారంలో. అక్కడ మనం దాన్ని చూద్దాం. అది విన్నప్పుడు మీకు ఇది బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అంటే ప్రామాణికంగా రమణ మహర్షి కూడా ఇదే అంశాన్ని మనకి అందించడం అనే విషయం మనకి మనసుకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుచేత మహాకారణము అని చెప్పి అన్నప్పుడు ఆ మహాకారణము అనేటువంటి దానిది 2 రూపాలు ఉన్నాయి అక్కడ. ఒకటి శ్వాస అనే భాగములో ఒక రూపము, రెండవది తెలివి అనేటువంటి భాగంలో 2వ రూపము. మహాకారణమే ఇటు శ్వాస అనేది ఒక భాగము, అట్లనే తెలివి అనేది మరొక భాగం అన్నమాట. ఆ మహాకారణమే ఉన్నది. కాబట్టి శ్వాస అనే భాగములో ఉండేమో అది మూలముగా ఉన్నది ఈ దేహానికి. అట్లనే ఎరుక అనేటువంటిదిగా ఉండి ఈ సూక్ష్మదేహానికి ఆధారముగా ఉన్నది. అందువల్ల దీనిని ఏం చెప్పామంటే మూలాధారము అని అన్నాం. ఇక్కడ స్వామి చెప్పారు. అట్లు స్థూల శరీరమును నిలుపు శ్వాస మూలము, లింగ శరీరమును ధరించు ఎరుక ఆధారము. స్వామిగారు ఇక్కడ అర్థాన్ని చెప్పుకొచ్చారు ఇక్కడ. కాబట్టి స్థూల దేహాన్ని నిలబెట్టి వ్యవహరింపజేయటానికి గల ఉన్నటువంటి శ్వాస ఇది మూలముగా ఉన్నది దేహానికి. సూక్ష్మ దేహం అనేటువంటి యొక్క భాగాన్ని వ్యవహరింపజేయటానికి తెలివి అనేది ఆధారముగా ఉన్నది. తెలివి లేకపోయిందా సూక్ష్మదేహం పనిచేసే అవకాశం లేదు. నిద్రలో తెలివి ఉన్నదా అని చెప్పి అన్నాం అనుకోండి, జవాబు ఏం చెబుతాం మనం? నిద్రలో తెలివి లేదయ్యా అని చెప్పి అంటారు. తెలివి ఉంటే పని చేస్తూ ఉంటుంది కదా, వ్యవహారం, జాగ్రత్త వ్యవహారం ఉంటుంది. తెలివి అనేది అక్కడ మందగించింది కాబట్టి దాని స్వప్న వ్యవహారం అంటారు. తెలివి పూర్తిగా అక్కడ పనిచేసే విధానం లేదు కాబట్టి అది సుషుప్తి అవస్థ అని చెప్పి అన్నాం. తెలివి బాగా కనుక ఉంటే అది జాగ్రత్త వ్యవహారము అంటాం. అందువల్ల లోక వ్యవహారంలో అంటూ ఉంటారు, తెలివి లేనివాడా, తెలివి తక్కువవాడా, తెలివి మందగించినవాడా, ఈ పదాలు వాడుతూ ఉంటారు. మనం గమనిస్తాం ఇవన్నీ కూడా.
అంటే ఏమిటి? ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మ దేహాన్ని ధరించి వ్యవహరింపజేయించే వస్తువు ఏం చెప్పుకున్నాం? తెలివి. అందువల్లే తెలివితేటలు రా. వాడి తెలివే తెలివి, వాడు మహా తెలివి, వాడి తెలివితేటలు ఎంతో అంటూ ఉంటాం. తెలివితేటలు అంటే ఏమిటి చెప్పకుండా కదా? తెలివితేటలు అని చెప్పనంటే దాంట్లో ఈ తామసిక సంబంధమై ఉన్న అంశములు చేరకుండగా ఉన్న భాగాన్ని తెలివితేటలు అని చెప్పని అంటాం. తామసిక సంబంధమై ఉన్నటువంటి కొంత మాలిన్యం చేరి ఉన్నట్లయితే ఇది బంధమతిరా అని చెప్పని అంటాం. 10 సార్లు చెప్పాలి వాడికి. ఎగ్జామ్స్ రాయాలన్నా కూడా వాడు 10 సార్లు బుర్ర బాదుకోవాలి. అలాంటి వాళ్ళు తెల్లవార్లు మేలుకు చదువుతారు, పుస్తకాలు బాగా ముందేసుకుంటారు, తంటాలు పెడతారు, బకీ పడతారు, ఏదో చేస్తూ ఉంటారు. తీరా ఎగ్జామ్స్ రాగా నిద్రపోతారు. కానీ కొంతమంది ఆ తెలివి విధానములో తామసికం అనేది తొలగి ఉంది కాబట్టి తెలివి తేట. మనం గమనించండి, నీరు తేట, నీరు తేటగా ఉన్నది అంటాం. అంటే ఏమిటి? నీటిలో ఆ మాలిన్య భాగాలు లేవు కాబట్టి ఆ నీరు తేటగా ఉన్నది అని చెప్పని అంటాం. లేదా అలాంటి మాలిన్యం చేరి ఉంటే నీరు మకిలిగా ఉన్నది, మాలిన్యముగా ఉన్నది. అట్లాగా తెలివి అనేది గ్రహించే విధానాలలో ఆ తమస్సు అనేది అడ్డుపడుతుంది, రజస్ అనేది అడ్డుపడుతుంది. అడ్డుపడ్డప్పుడు వాళ్ళల్లో ఆ తెలివి తేటలు, తెలివి వ్యవహారం అనేది మందగొడిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసే పనులు కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి, మందగొడిగా ఉంటాయి. మన పనులు చెప్పామనుకోండి, ఆ పనుల్లో సగం వాడు మర్చిపోయి ఇంటికి వస్తారు. మళ్ళా 10 పనులు చెప్పి పంపిస్తే బజారుకి 10 పనులు కావు, 5-6 పనులు అవుతాయి. మళ్ళా టౌన్ పోవాల్సిందే. అయితే కొంతమందిలో తెలివి తేట అంటే వాళ్ళ దాంట్లో ఈ రాజసిక సంబంధ తామసిక సంబంధ మహిళలు మాలిన్యములు లేకుండా ఉన్న తెలివి ఉంటుంది చూసారా, అది ఎమ్మటే ధారణ చేస్తుంది. శంకరాచార్యుల వారు 6వ ఏటకి 7వ ఏటకి సమస్త భేదాలన్నీ ఆపోసనం బట్టేసేసారు. ఏకసంతాగ్రాహి అంటారు వాళ్ళని. ఏకసంతాగ్రాహి అంటే గురువు ఒక మంత్రం చెప్పినప్పుడు ఆ మంత్రాన్ని వాళ్ళు 2 సార్లు పలుకుతారు. 2 సార్లు చెప్తే సంత అని చెప్పని అంటారు. ఒక్క సంతతోనే వాళ్ళకు వచ్చేస్తుంది శ్లోకం. మనకు శ్లోకం రావాలంటే 10 సంతల 20 సంతల బాగా బక్కి పట్టి చెయ్యాలి. మరి ఉంటుందా? వచ్చిన తర్వాత వచ్చిందని చెప్పి అనుకుంటాం. రాత్రి పడుకున్నాం, పొద్దున చూస్తే పై పాదమో కింద పాదం పోయి ఉంటుంది అప్పటికి. అందుచేత ఈ గ్రహణ శక్తి అనేటువంటిది సాత్విక విధానంగా ఉన్న వాళ్ళకి బాగా ఉండే విధానం ఉంటుంది. వాళ్ళు ఎమ్మటే విషయం గ్రహిస్తారు, 10 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది కేవలం కనుసైగతోనే గమనించేస్తారు వాళ్ళు. కొంతమంది దేహ కదిలికలను బట్టి గమనించేస్తారు. ఒక వ్యక్తి యొక్క వాని మనస్తత్వాన్ని వాడు చెప్పిన దాకా అవసరం లేదు. వాని ముఖ కదలికలను బట్టి, వాని భావ విధానాలను బట్టి వీళ్ళు చెప్పాలో చెప్పకూడదో అనేది కూడా అర్థమైపోతుంది. నాయన ఈ పని కదిలే పద అని చెప్పి అంటారు వాళ్ళు. కనుక అంత సూక్ష్మంగా గ్రహించే విధానం కొంతమంది ఆ తెలివిలో తేటతనం బట్టి, సాత్వికాన్ని బట్టి ఉంటుంది. అందుచేత వాళ్ళు ఎమ్మటే విషయాన్ని అవగాహన చేసుకుని వారు వ్యవహరించేది కూడా ఆ మేరకే ఉంటుంది. వాళ్ళ చేత లేదనిపించుకునేదాకా ఆవిడ ఉండడం. ఎదుటి వ్యక్తి నుంచి లేదు అని అనిపించేదాకా ఉండడు. అర్థమైపోతున్న వాడికి అయ్యా పద వెళ్ళిపోదని చెప్పి అంటాడు. ఇట్లా ఒక సూక్ష్మ విధానం అంతా కూడా ఆ తేటతనం తెలివిలో ఉండగలిగితే, అది రావాలంటే ముఖ్యంగా ధ్యానం చేసే వాళ్ళకి బాగా ఉంటుంది, ఆ సూక్ష్మత్వం వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ధ్యానం అనేటువంటిది ఏమిటి? ధ్యానం మహిళ మాలిన్యం, అశుద్ధం అవి కడిగి వేస్తుంది. ధ్యానం అంటే ఏమిటి? లోన ఉన్న ఆ మాలిన్యమును, అశుద్ధతను కడిగి వేస్తుంది. కాబట్టి వాళ్ళ తెలివి బాగా తేటగా ఉంటుంది. ఎమ్మటే విషయాన్ని వాళ్ళు పసికట్టేస్తారు, విషయాన్ని గమనించేస్తారు.
ఎవరు ఏమిటో అనేది కూడా వాళ్ళ ముఖం చూసే వాళ్ళు గ్రహించేస్తారు. అంతటి తేడతనం వచ్చేస్తూ ఉంటుంది. అదే ఇంకా లోపలికి పోయి ధ్యానము ద్వారా లోపలికి పోయి ఈశ్వర తెలివిని పొందారనుకోండి వాళ్ళు ఒకవేళ ఈ జీవ తెలివి కాకుండా ఈశ్వర తెలివిని పొందినట్లయితే వాళ్ళకి అంతా అర్థమైపోతుంది. భూత భవిష్యత్ కాలంలో అర్థమైపోతుంది. అట్లాగా పొందిన విధానమే బ్రహ్మేంద్ర స్వాముల వారు. ఆయన సమస్త విషయాలు చెప్పేసేసాడు ముందుగానే. దాని కాలజ్ఞానం అంటారు, ఈశ్వర జ్ఞానం అది. రాబో కాలములో ఏం జరగబోతాయో చెప్పాలంటే ఎవరు చెబుతారు? ఈశ్వరుడు చెప్పాల మాట, జీవుడు చెప్పే అవకాశం లేదు. జీవుని పరిధిలో ఏమున్నాయి? జరిగిపోయినాయి. ఇంతకుముందు ఏం జరిగిపోయాయో అవన్నీ కూడా జీవిత అనుభవం ఉన్నాయి కాబట్టి అవి చెబుతాడు కావాలంటే. అనగా భూతకాల సంబంధమై ఉన్న ఏవైతే జరిగిపోయి ఉన్నాయో అవి చెబుతాడు. పలానా వ్యక్తి పలానా రోజు పోయాడు, పలానా వ్యక్తి పలానా గ్రామానికి పోయాడు, ఇట్లాగా జరిగిపోయిన అంశాలన్నీ కూడా తెలుస్తాయి వీడికి. కానీ జరిగిపోయిన కాలం ఒకటి, జరగబోయే కాలం ఒకటి. ఈ జరగబోయే కాలం అనేటువంటిది ఉన్నది అది ఈశ్వర అధ్యయనంలో ఉన్నది, జీవ అధ్యయనంలో లేదు. జీవునికి తెలియబడే విషయం అది లేదు. అందువల్ల బ్రహ్మేంద్ర స్వామి లాంటి పుణ్యాత్ములు, మహాత్ములు, యోగులందరూ కూడా హంస యొక్క ఆశ్రయం ద్వారా లోనికి పోయి ఈశ్వరత్వాన్ని పొందారు కాబట్టి వాళ్ళకి ఈశ్వర తెలివి ఏర్పడుతుంది. ఆ ఈశ్వర తెలివి వచ్చింది కాబట్టి ఈశ్వరుని కాలమానములో ఏం జరగబోయేవి ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ముందే చూడగలిగి చెప్పే విధానం వాళ్ళకి ఏర్పడుతుంది. కనుక జరగబోయే అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈశ్వరుని కాలమానం, ఈశ్వరుని ఎందున్నది, ఈశ్వర తెలివి ఎందు ఆ తేటగా తెలియబడేవిగా ఉన్నాయి. జరిగిపోయిన కాలం ఆ కాలము యొక్క సంబంధమై ఉన్న ముద్రలు జీవుడు తన కళ్ళ ముందే పోయాయి కాబట్టి జరుగుతూ అవన్నీ సూక్ష్మ దేహంలో ముద్రయ్యాయి కాబట్టి ఏం జరిగిందిరా అని అంటే వాడు చెప్పేస్తాడు ఏం జరిగిందో. జరిగిపోయిన కాలం యొక్క అంశాలైతే వీడు చెబుతాడు. జరగబోయే కాలం ఉన్నదే అది ఈశ్వర తెలివి, అది చెప్పగలగాలి, చెప్పాల్సింది తప్ప జీవ తెలివికి అది గోచరించే అవకాశం లేదు. అందుచేత అక్కడ మరి వాళ్ళ తెలివి చెప్తే ఏమవుతుంది? మహాకారణం శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తే. ఇక్కడ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశము తెలివి అని చెప్పనన్నాం. ఇది చెప్పినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? జీవుని ఎందున్నటువంటి తెలివి, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి యొక్క అంశముగా ఏ తెలివిగా చెప్పామో ఆ తెలివి జీవుని యందు పనిచేసేదిగా ఉంటుంది. ఇక్కడ అదే హంస యొక్క ఆశ్రయంతో ఉండి లోనకపోయావనుకో ఆ తురియమును పొందినప్పుడు ఈశ్వరాంశతో ఉంటావు కాబట్టి ఈశ్వరుడవై, ఈశ్వరాంశ అన్న పదం కాకపోయినా ఈశ్వరుడవై ఉన్న విధానములో అక్కడ ఆయన తెలివి ఏంటంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. దానికి సమస్తం తెలుస్తుంది, భవిష్యత్ మొత్తం తెలుస్తుంది. అది ఈశ్వర తెలివి. అందువల్ల మీకు భగవద్గీతలో పరమాత్మ అంటాడు మయా హత నిహత అని స్వామి చెబుతాడు అర్జునుడితో. అర్జున, వాళ్ళు నా చేత నిహత సంపబడ్డారయ్యా, నువ్వు నిమిత్తముగా ఉండి చేయక, నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్, నువ్వు నిమిత్త మాత్రం కూడా చేయటమే. మయా అహత, నా చేత వాళ్ళు సంహరింపబడ్డారు అంటే ఏమిటి అర్థము? ఈశ్వర కాలమానములో వాళ్ళు నిహతులయ్యే ఉన్న విధానం అది ఆయన తెలుసు, అర్జునుడు తెలియదు కదా. కాబట్టి నువ్వు భవసవ్యసాచిన్, నిమిత్త మాత్రం భవసవ్యసాచిన్, నిమిత్త మాత్రం కూడా నువ్వు బాణాలు వదిలి పెడతావు అంతే. జరిగే విధానం నిర్ణయం అయిపోయింది లోపలేక. కాబట్టి ఈశ్వర విధానములో పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆ మాట చెప్పగలిగాడు. మయా హతం నిహత, మయా నా చేత హతం అయిపోయా, కాలమానములో అయిపోయింది అది. నువ్వు నిమిత్త మాత్రంగా ఉండి నువ్వు చేసినట్లుగా, నువ్వేదో కొట్టినట్లుగా,
నువ్వు పడగొట్టినట్లుగా నీకు మంచి పేరు వస్తుందరా, నువ్వు చెయ్యి ఆ పని అని చెప్పాను. కాబట్టి అందుచేత ఇక్కడ మన తెలివి అనే భాగము నుంచే సూక్ష్మదేహం అనేది, ఇంద్రియాత్మకముగా ఉన్న సూక్ష్మదేహం పనిచేయాలంటే తెలివి ఉండాలి. గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూలదేహం పనిచేయాలంటే శ్వాస ఉండాలి. గోళకాత్మికమై ఉన్నటువంటి యొక్క శ్వాస పనిచేయాలంటే గోళకాత్మికమై ఉన్నటువంటి దేహం పనిచేయాలంటే శ్వాస ఉండాలి. శ్వాస లేకపోతే దేహం పనిచేయదు అన్న పదాలు వాడినప్పుడు ఎవరొకరు డౌట్ పడే అవకాశాలు లేవు. అందుచేత లోకంలో ప్రతి ఒక్కరు చూస్తున్న అంశము కాబట్టి శ్వాస ఉన్నంతకాలం వాడు పనిచేశాడు, శ్వాస ఆగిపోయింది, వాడు పడిపోయాడు. చూశాక లోకంలో మనం అందరూ చూస్తున్న అంశము కాబట్టి ఈ విషయం వల్ల ఎవరు సందేహించే అవకాశం పెద్దగా ఉండదు. అందువల్ల శ్వాస అనేది ఉండబట్టే ఈ దేహం పనిచేస్తుంది. శ్వాస ఉండకపోతే ఈ దేహం పనిచేయదనే మాట చెప్పినప్పుడు పెద్దగా సందేహించే అంత లేదు. ప్రత్యక్షంగా చూస్తున్న అంశాలు కళ్ళ ముందు కనబడుతున్నాయి కాబట్టి. కానీ ఇంద్రియాత్మకమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం తెలివి వల్ల పనిచేస్తుందని చెప్పి అన్నప్పుడు కొంచెం ఇక్కడ మనిషి ఆలోచనలోకి వస్తాడు. ఎందుకు అంటే నిత్య జీవితంలో అనుభవవేక వేద్యముగా లేని అంశము కాబట్టి కొంచెం ఆలోచనలో పడతాడు. కొంచెం సూక్ష్మంగా చూసినట్లయితే తెలివి లేకుండా సూక్ష్మదేహం పనిచేయదు. అది ఎట్లా నిర్ధారణ అని చెప్పానంటే నిద్రలో తెలివి ఉందా? తెలివి లేదు. తెలివి లేకపోవడం కారణం ఏమిటి? అక్కడ అజ్ఞానం ఆవహించింది. నిద్ర మొబ్బు అంటంగా, నిద్ర మేఘములు, తామసిక సంబంధమై ఉంది నిద్ర. నిద్ర అంటే ఏంటి? తమస్సు. తమహతు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాద ఆలస్య నిద్రాభిహి అని పరమాత్మ అంటాడు. నిద్రాభిహి నిద్ర, తమహతు అజ్ఞానజం. తమహతు తమస్సు అని చెప్పి అన్నట్లయితే అజ్ఞానజం అంటే తెలియంతనాన్ని పుట్టింపజేసేది తమస్సు అని చెప్పారు. అందువల్ల ఆ నిద్ర సమయంలో ఆ అజ్ఞానం అనేటువంటి మేఘావృతమై ఉన్నది కాబట్టి అక్కడ తెలివికి సూక్ష్మదేహానికి అనుబంధం అనేది వేరుబాటు అయ్యింది. అంటే ఆ సూక్ష్మదేహాన్ని ఆ తెలివి చేరలేకపోతా ఉంది. ఆ సూక్ష్మదేహాన్ని తెలివి చేరితేనే సూక్ష్మదేహాన్ని తెలివి ధరిస్తేనే సూక్ష్మదేహ వ్యవహారం. ఆ తెలివి కనుక చేరలేకపోయిందా అంటే జడమై పడిపోతుంది సూక్ష్మదేహం. ఎట్లయితే శ్వాస ఆగిపోతే స్థూలదేహం శవమై పడిపోతుందో, దీని శవము అన్నాం. శ్వాస ఆగితే ఏమంటాం? దేహాన్ని శవము అని చెప్పని అంటాం. తెలివి ఆగితే సూక్ష్మదేహాన్ని ఏమంటాం? శవము అంటామా? శవత్వ విధానం సూక్ష్మదేహమునందు చెప్పే అవకాశము లేదు. జడము అన్న పదం వాడాలి అక్కడ. ఎందుకంటే ఇది మళ్ళీ వ్యవహారం చేస్తూ ఉన్నది. అట్లా కాసేపు మూర్ఛిల్లింది అంటే పని చేయకుండా పడిపోతే ఏమంటాం మనం? మూర్ఛ అనే పదం వాడుతూ ఉంటాం లోకంలో. ఒక వ్యక్తి కనుక పోతే పడిపోయాడు అనుకోండి, మూర్ఛ పడిపోయాడు అని చెప్పని అంటారు. నీళ్ళు బాగా చల్లుతారు, కాసేపట్లో మనం తేరుకొని పైకి లెగుస్తాడు అనమాట. అట్లాంటి ఒక సన్నివేశం ఈ సూక్ష్మదేహం అనే భాగంలో కూడా ఆ పని చేయకుండా పడిపోయి ఉన్న విధానము. మళ్ళీ తెలివి కనుక వచ్చేసిందా అంటే లేచి మళ్ళీ వ్యవహారం చేస్తూ ఉంటుంది. కాబట్టి తెలివి ధరించే విధానంగా ఉన్నప్పుడేమో సూక్ష్మదేహంలో వ్యవహారము, ఆ తెలివి కనుక దానిని చేరలేకుండా ఉన్న విధానంగా ఉన్నప్పుడు ఆ సూక్ష్మదేహంలో జడత్వము. చేరలేకపోవడం గల కారణాలు ఏమిటని చెప్పానంటే ఆ నిద్ర అనే తమస్సు మత్తు, నిద్ర అనే మేఘం తమస్సు ఆవహించడం కారణముగా దానిందు తెలివి అనేది సూక్ష్మదేహంలో ప్రవేశించడానికి అవకాశం లేకుండా పోవడం కారణముగా సూక్ష్మదేహ వ్యవహారం కుంటుపడుతుంది. అందువల్ల సూక్ష్మదేహ వ్యవహారం కుంటుపడటము నిద్ర అది జడత్వం పొందటము అన్నటువంటి దానికి మనం నిద్ర అనే పదాలు వాడుతూ ఉన్నాం అంతే.
కాబట్టి తెలివి లేదా సూక్ష్మదేహం పనిచేసే అవకాశం లేదు. కాబట్టే తెలివి లేనివాడా, తెలివి మందగించినవాడా, తెలివి తక్కువవాడా, తెలివి హీనుడా అన్న పదాలు ఎందుకు వచ్చినాయి? సూక్ష్మదేహ వ్యవహారాన్ని బట్టి. సూక్ష్మదేహ వ్యవహారం అస్తవ్యస్తంగా ఉందనుకో, తెలివి లేనివాడా, తెలివి తక్కువవాడా, తెలివి మందగించినవాడా, తెలివి లేనివాడా అనే పదాలు వాడతాం. కాబట్టి తెలివి చేతనే సూక్ష్మదేహం వ్యవహరిస్తుంది అని అర్థం. మీకు బాగా శుద్ధంగా అర్థం కావాలని చెప్పనంటే మరొక అంశం చెబుతాం మీకు ఇక్కడ. ఒక ఆలయంలో ఎవరో మహాత్ములు వచ్చి ప్రసంగం చేస్తూ ఉన్నారు. నీవు ఆ విషయాన్ని విన్నావు, సాయం సమయం ఖాళీగా ఉన్నావు. అందువల్ల మహాత్ముని వద్దకు వెళ్ళి ఏదో మంచి మాటలు ఉపన్యాసం విందామని చెప్పి ఉద్దేశంతో ఇంటికాంచి బయలుదేరావు. ఈ బయలుదేరుతూ వస్తూ వస్తూ ఉండగా నీకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. అది చాలా ఇంట్రెస్ట్ అయిన విషయము, యోచించాల్సిన విషయము. దాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని మననం చేసుకుంటూ నడుస్తూ ఉన్నావు. నడిచే విధానంలో నువ్వు ఎక్కడైతే దేవాలయంలో పోవాలో ఉపన్యాసం కోసముగా ఆ దేవాలయం కూడా దాటి చాలా దూరం వెళ్ళిపోయావు. చాలా దూరం పోయిన తర్వాత ఎవరో ఒక మిత్రుడు, ఏమయ్యా ఏమిటి ఎక్కడ పోతున్నా అని చెప్పి అన్నాడు. అరే జ్ఞాపకం వచ్చిందని అంటాడు వీడు. ఏమిటా జ్ఞాపకం? నేను టెంపుల్లో ఎవరు మహాత్ములు వచ్చారని చెప్పి అన్నాను, ఉపన్యాసం ఏందని చెప్పి ఉద్దేశం బయలుదేరాను, కానీ ఆ విషయమే మర్చిపోయాను. ఏరే విషయంలో పడిపోవడం కారణముగా ఇంత దూరం వచ్చేసానయ్యా అని చెప్పి అంటాడు వాడు. అంటే ఏమిటి? ఏ సూక్ష్మదేహములో, టెంపుల్లో, ఆలయంలో పండితుడు ఉపన్యాసం చెబుతూ ఉంటే ఉపన్యాసం విందామనే విధానముగా ముద్ర లోన పెట్టుకుని సూక్ష్మదేహాన్ని తీసుకుని బయలుదేరాడు స్థూల దేహంతో. అయితే ఆ సూక్ష్మదేహంలో ఉన్న ముద్ర అట్లాగే ఉండిపోయింది. ఈ తెలివి వేరే ముద్రను పట్టుకుందా పని. వేరే ముద్ర పట్టుకుని దానిని బాగా విచారిస్తూ ఉండటం వల్ల ఏమైపోయింది? ఈ సూక్ష్మదేహము ఈ స్థూల దేహంతో పాటు పోయి టెంపుల్ దాటి వెళ్ళిపోయింది ఆ పని. ఎందువల్ల అంటే టెంపుల్లోకి వెళ్ళాలనే ముద్ర పక్కన పడిపోయింది కదా. వేరే ముద్ర ఆ తెలివి విచారించే విధానం ఉంది కాబట్టి ఈ సూక్ష్మదేహం స్థూల దేహం రెండు కూడా పోతా ఉన్నాయి అంతే. కాబట్టి ఎక్కడికి పోవాలి, ఎక్కడ నిలవాలి, ఏ విధంగా ఉండాలనే విధానం అంతా కూడా తెలివి అధీనంలో ఉంటుంది. ఆ తెలివి ఎమ్మటే అది ఏమంటాడు, తెలివి వచ్చిందని చెప్పి అంటాడు. ఆ తెలివి వచ్చింది. ఏమి తెలివి వచ్చిందని చెప్పి టెంపుల్లోకి వెళ్దామనే ముద్ర పెట్టుకున్నాడు కదా, ఆ ముద్ర ఇప్పుడు ధరించాడు కాబట్టి తెలివి వచ్చింది అంటాడు ఆ పని. అప్పుడు ఎమ్మడు తిరిగి నేరుగా టెంపుల్లోకి వెళ్ళి ఆడు కూర్చుంటాడు, ఉపన్యాసం దగ్గర కూర్చుంటాడు. కాబట్టి ఏ ముద్ర సూక్ష్మదేహంలో ఉంటుందో ఆ ముద్రను బట్టే తెలివి వ్యవహార విధానం అంతా కూడా ఉంటుంది. ఆ తెలివి నడిపే విధానం బట్టి సూక్ష్మదేహం కూడా వ్యవహరిస్తుంది. మనం టౌన్ పోతున్నాము అని చెప్పనంటే అమ్మగారు చెబుతుంది, 10 పనులు చెబుతుంది. ఆ 10 పనులు తెలివిలో పెట్టుకున్నావు, సూక్ష్మదేహంలో పెట్టుకున్నావు. ఎక్కడికి పోవాలో, ఏ వస్తువులు తీసుకోవాలో, బ్యాంకుకు పోవాలి, డబ్బు తీసుకోవాలి, పలానా షాపుకు పోవాలి, వస్తువులు తీసుకోవాలి, పలానా మార్కెట్ కాడ తీసుకోవాలి, ఇట్లా 10 సంబంధ ముద్రలు సూక్ష్మదేహంలో పెట్టుకున్నావు. పెట్టుకున్న తర్వాత ఏమైంది? అక్కడ పోయిన తర్వాత కొన్ని ముద్రలు జారిపోయాయి. ఎంత తల బాదుకున్నా అవి రావటంలా. ఏదో చెప్పింది ఇంటికాడ, మొత్తం 10 చెప్పింది పనులు, 5 జ్ఞాపకం ఉన్నాయి. మిగతా 5 ఏమైపోయాయి? లోపల మునిగిపోయాయి. లోపల సూక్ష్మదేహంలో ముద్రలు ఉన్నాయి, చాలా ముద్రలు. ఆ ముద్రలో కలిసిపోయి నీకు కూడా పోయావన్నీ. ఎంత లాగినా రావటంలా బుర్ర బాదుకుంటాడు. ఇది సెల్ ఫోన్ చేతిలో ఉంటే ఇంటికి ఫోన్ చేసి కనుక్కునే అవకాశం ఉంటుంది. అప్పుడు అవి లేవుగా. ఇక గుర్తులు ఉన్నంత వరకే ఆ పనులు చేసుకుంటాడు, నేరుగా ఇంటికి వస్తాడు ఆ పని. ఏం తలకాయ ఉందా నీకు అసలు? నేను చెప్పింది చేసింది ఏమిటి? ప్రధానముగా నువ్వు పోయింది వాటి కోసంగా, ఇవి తీసుకొచ్చావు అంటుంది ఇంటికాడ అమ్మగారు. ఆయన ఏమంటాడు? నా జ్ఞాపకం లేదే అని చెప్పి అంటాడు. మరి రాసుకోబోయే కాగితం మీద ఇంటికి వచ్చిన తర్వాత ఆమె చెప్పాక ఇప్పుడు జ్ఞాపకం వచ్చినాయి అంటాడు. మళ్ళా లోపల ఉన్నాయి. ఎవరి జ్ఞాపకం వచ్చింది? తెలివికి తట్టింది. ఆ తెలివికి జ్ఞాపకం వచ్చింది కనుక ఆ తెలివి అనేటువంటిది సూక్ష్మదేహాన్ని నడిపించేటువంటి వస్తువు.
తెలివి గనక లేకపోయిందా అంటే సూక్ష్మదేహం ఏమీ పనిచేయదు. శ్వాస లేకపోయిందా అంటే స్థూలదేహం ఏమీ పనిచేయదు. స్థూలదేహం పనిచేయాలంటే శ్వాస ఉండాలి, సూక్ష్మదేహం పనిచేయాలంటే తెలివి ఉండాలి. అందుచేత వ్యవహారము అనేదిగా చెప్పినట్లయితే గోళకాత్మికమై ఉన్న స్థూలదేహము, ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహము, ఈ రెండే వ్యవహారం. మూడవ దేహం కారణదేహం అన్నాం, అది వ్యవహారం లేదు. అక్కడికి పోయామనుకో నిద్ర, ఏం తెలియదు, గాఢ సుషుప్త అవస్థ అని చెప్పారంట. అందువల్ల అది అవ్యవహార్యం. కారణదేహంలో ఉన్న అవ్యవహారమే, మహాకారణంలో ఉన్న అవ్యవహారం, అవ్యవహార్యం అంటుంది మాండూక్యోపనిషత్తు. కాబట్టి యోగ సమాధి అనగా మహాకారణముతో అంశతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ వ్యవహారం యోగ సమాధికి పోతే అక్కడ ఏ వ్యవహారము లేదు. నిర్మలం తం విజానీయాత్తు షడూర్మరహితం శివం ప్రభాశూన్యం మనశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం అని చెప్పిన మాట. కాబట్టి యోగ సమాధిలో ఉన్నవానికి ఏ వ్యవహారము లేదు. గాఢ సుషుప్తి కారణదేహం ఉన్నవానికి ఏ వ్యవహారము లేదు. కారణదేహంలో ఉన్న ఏ వ్యవహారము లేదు, మహాకారణంలో ఉన్న ఏ వ్యవహారము లేదు. ఓ మాట చెప్పాలంటే జీవుడు తన స్వస్థలంలో ఉన్నాడా, ఏ వ్యవహారము లేదు. ఈశ్వర స్వస్థలములో ఉన్నాడా, ఏ వ్యవహారము లేదు. ఈశ్వర స్వస్థలములో మహాత్ములు యోగ సమాధి, జీవుని స్వస్థలములో సుషుప్తి అవస్థ గాఢ నిద్ర. ఎల్లకై వ్యవహారం లేదు, ఎల్లకై వ్యవహారం లేదు. కారణం మహాకారణానికి పంచకరణం లేదు, కారణదేహానికి పంచకరణం లేదు. పంచీకరణ అనేటువంటిది ఎక్కడ ఉంది? స్థూలదేహం కాడ, సూక్ష్మదేహం కాడ. ఈ గోళకాత్మికం స్థూలదేహం, ఇంద్రియాత్మికం సూక్ష్మదేహం. అందుచేత వ్యవహారం అనేది ఈ రెండింటికాడే సిద్ధిస్తుంది. అందుచేత నీకు జాగ్రత్త వ్యవహారము అన్నాం, స్వప్న వ్యవహారము అన్నాం. జాగ్రత్త వ్యవహారం అంటే స్థూలదేహంతో సూక్ష్మదేహం ఉంది కాబట్టి జాగ్రత్త వ్యవహారం అని చెప్పిన అన్నాం. స్వప్న వ్యవహారం అన్నప్పుడు స్థూలదేహ గోళకాల సంబంధం లేదు, సూక్ష్మదేహమే తన ఇంద్రియాల వ్యవహారముతో వాసనలను ఆసరాగా చేసుకుని అక్కడ ఇంకో లోక నిర్మాణం చేసుకుంటుంది. అక్కడిది నీ విశ్వం నాకెందుకు, నా విశ్వం నాకుందని చెప్పిన ఉద్దేశంతో కొత్త విశ్వ నిర్మాణం చేసుకుని అక్కడ తన విశ్వంలో తానే సంచారం చేస్తూ ఉంటుంది. తానే భర్త, తానే భార్య, తానే కొడుకు, తానే బిడ్డ, తానే కూతురు, తానే అన్ని తానే అవుతుంది. అక్కడ లోక వ్యవహారంలో అయితే ఇదంతా ఈశ్వరుని నిర్మాణం కాబట్టి ఇక్కడ భార్య పట్ల ఎట్లా ఉండాలో, భార్య వేరు, భర్త వేరు, పుత్రుడు వేరు, అన్ని ఇక్కడ ఉండే విధానం అన్నమాట. అక్కడ స్వప్న వ్యవహారంలో అంతా తనే సృష్టికర్త కాబట్టి తానే నిమిత్త కారణం, తన ఉపాదాన కారణం. నిమిత్త కారణం తానే ఉన్నాడు, ఉపాదాన కారణం సంస్కారములు. ఇట్లా తానే అన్ని రూపాలుగా అయ్యి అక్కడ వ్యవహారం చేసుకునే విధానం అంతా కూడా ఉంటుంది అక్కడ. అందుచేత ఈ వ్యవహారము అనేది చెప్పినట్లయితే సూక్ష్మదేహము గాడ చెప్పాల్సి వస్తుంది, స్థూలదేహం గాడ చెప్పాల్సి వస్తుంది వ్యవహారం అనేది మనం. అందుచేత ఎందువల్ల వ్యవహారం అంటే ఇంద్రియాత్మికమై గోళకాత్మికమై ఉన్నది కాబట్టి వ్యవహారం అని చెప్పని అన్నాం. అదే మరి జీవుడు కారణదేహ ఉపాధి గల జీవుడి దగ్గర ఉన్నామా, వ్యవహారం లేదు. మహాకారణ ఉపాధి కలిగి ఉన్న ఈశ్వరుడి దగ్గర ఉన్నామా, వ్యవహారం లేదు. ఇది యోగ సమాధి అన్నాం, ఇది గాఢ సుషుప్తి అన్నాం. ఇక్కడ వ్యవహారం లేదు, ఇక్కడ వ్యవహారం లేదు. వ్యవహారం అంతా కూడా ఈ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ. ఈ వ్యవహారము గోళకాత్మిక స్థూలదేహము, ఇంద్రియాత్మిక సూక్ష్మదేహం. గోళకాత్మిక స్థూలదేహానికి ఈ శ్వాస మూలమై ఉన్నది, ఇంద్రియాత్మిక సూక్ష్మదేహానికి తెలివి ఆధారమై ఉన్నది. కాబట్టి మూల ఆధారము అని అన్నప్పుడు పదం ఉందంటే ఆ పద సంబంధ అంశం ఉంటుంది. ఆ పద సంబంధ అంశాన్ని స్వామివారు లక్ష్మణార్యులు ముఖ్యంగా లాక్కొచ్చారు బయటికి. చాలామంది పదాలు వింటూ ఉంటారు, చెప్పుకుంటూ ఉంటారు. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం, ఇట్లా కింద నుంచి పై దాకా ఉన్నాయి అని చక్రాలు వేసేసి, రంగులు వేసేసి, వాటికి రకరకాల కమలాలు అవన్నీ గీసేసి, దాంట్లో అక్షరాలు గీసి
అక్షరాలు కూడా గీసేసి అవన్నీ అందంగా పుష్పాలుగా చేస్తారంతే. అంతకు మించి ఇక నా లోపలికి పోయే అంశాలుగా వాళ్ళ దగ్గర ఏం లేదు. కాబట్టి ఇక్కడ స్వామివారు ఏం చెప్పారని చెప్పానంటే, ఇట్లు స్థూల శరీరమును నిలుపు శ్వాస మూలము, లింగ శరీరమును ధరించు ఎరుక ఆధారము, శ్వాసయు ఎరుకయు కలిసి మూలాధార చక్రము. ఎంత అద్భుతమైనటువంటి విధానంగా మరి స్వామి తీసుకొచ్చారు చూడండి. అందుచేత చూసినట్లయితే మరి ఆ స్థూల దేహము, సూక్ష్మదేహము, గోళకాత్మికము, ఇంద్రియాత్మకం, ఈ రెండింటి వ్యవహారానికి మహాకారణము అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. అది ఈశ్వర ఉపాధి అయినటువంటి ఆ ఉపాధి ఇటు శ్వాసరూపముగా ఉండి దేహాన్ని, అటు తెలివి రూపంగా ఉండి సూక్ష్మదేహాన్ని. అందుచేత ఈ రెండు కూడా వ్యవహారము అని చెప్పి అన్నప్పుడు మనం ఒక మాట చెప్పుకోవాలి. ఇక్కడ ఈశ్వరుని చేతిలో ఉన్నవి. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి ఈశ్వర ఉపాధి అని చెప్పి అన్నప్పుడు ఆ ఈశ్వర ఉపాధే ఇటు శ్వాసగా ఉన్నది, అటు తెలివిగా ఉందని చెప్పనంటే ఈ రెండింటి వ్యవహారానికి కారణం ఈశ్వరుడు. అందువల్ల పరమాత్మ గీతలో మాట అంటాడు, ఈశ్వర సర్వభూతానాం హృతదేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ్య. అర్జున, ఈశ్వర సర్వభూతానాం, ఈశ్వరుడు సర్వభూతానాం, సమస్త భూతములు, సమస్త జీవులు. ఇక్కడ భూతాలంటే దెయ్యాలని చెప్పి అనుకోమాకండి. భౌతీతి భూతం పుట్టింది కాబట్టి భూతం అన్నాం. సమస్త జీవులు హృద్దేశే, హృదయం అంటే మహాకారణం. హృద్దేశ హృదయమునందు ఉండి, హృదయం అంటే ఇక్కడ చెప్పి అనుకోమాకండి. ఇది హృదయం అని చెప్పారంటే స్థూల దేహానికి హార్ట్ కాబట్టి, హార్ట్ ఫంక్షన్ ఉండటం వల్ల దేహంలో అన్ని వ్యవహారాలు పనిచేస్తున్నాయి కాబట్టి ఈ హార్ట్, ఈ పక్క హార్ట్ ఎడం వైపు హార్ట్, లంగ్స్ రెండు ఇక్కడే ఉన్నాయి. ఛాతీ భాగంలోనే హార్ట్ ఉన్నది, లంగ్స్ రెండు ఉన్నాయి కాబట్టి ఆ రెండింటి వల్ల మరి లంగ్స్ వల్ల ఊపిరి తీసుకోవటం, హార్ట్ వల్ల రక్త ప్రసరణ ఉన్నాయి కాబట్టి స్థూల దేహానికి సంబంధించిన హృదయ విధానం ఇక్కడ, సూక్ష్మ దేహానికి సంబంధించిన హృదయ విధానం ఎక్కడ చెప్పినప్పుడు జీవుని హృదయం నేత్రస్థలము, ఈశ్వర హృదయం గ్రాణస్థలము, బ్రహ్మం హృదయం సుషుమ్మున. దీని మీద మనకి సబ్జెక్టులు ముందు వస్తాయి, అప్పుడు చెప్పుకుందాం. అందుచేత మహాశుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అన్నప్పుడు అది ఈశ్వర ఉపాధి. మలిన సాత్విక అవిద్య అని అన్నప్పుడు అది జీవుని యొక్క ఉపాధి. అందువల్ల శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అనేది ఈశ్వర ఉపాధి కాబట్టి ఆ ఈశ్వర ఉపాధి అనేదే శ్వాసగా స్థూలముగా వ్యవహరిస్తూ అది తెలివిగా ఉంటూ ఈ స్థూల దేహ వ్యవహారము, సూక్ష్మదేహ వ్యవహారాలకు అది మూలమై ఉన్నది కాబట్టి బ్రాహ్మయన్ సర్వభూతాని, ఆ ఈశ్వరుడు బ్రాహ్మయన్ సమస్త జీవుల వ్యవహారం ఆయనే కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయన అధీనంలో ఉండే ఈ రెండు దేహాలు పనిచేసేటువంటివిగా ఉన్నాయి. ఈ రెండు దేహాలు పనిచేసే విధానం వరకే ఆయన స్వామివారి విధానం. అయితే ఆ సూక్ష్మదేహం అనేటువంటి వ్యవహారములో ఈ జీవుని ప్రమేయం ఏర్పడుతుంది. ఆ జీవుని ప్రమేయం అనేటువంటి విధానములో లోన ఉన్న గుణాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష్యాది గుణాలు అయితే ఉన్నాయో ఆ గుణాలను ఆసరాగా చేసుకుని మిళితమై లోపల సంస్కారాలను తోడు చేసుకుని ఇక వ్యవహరించే విధానం అంతా కూడా జీవుడు అక్కడి నుంచి వాడి పాత్ర విధానం ఆరంభమవుతుంది. ఆ విధానాన్ని బట్టి వానికి పుణ్యపాపాలు లాంటి తెచ్చుకోవడం జరుగుతుంది జీవుడు అంతవరకు. కానీ పనిచేసే విధానం స్థూల దేహం బతికొండాలన్నా, సూక్ష్మదేహం చైతన్యవంతంగా ఉండాలన్నా రెండూ కూడా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తియకు మహాకారణమే ఈశ్వర ఉపాధి. అయితే ఆ ఈశ్వరుని చేతిలో స్థూలదేహము, ఈశ్వరుని అధీనములో సూక్ష్మదేహము రెండూ కూడా క్రియా విధానం కలిగి ఉండుట.
ఆ క్రియా విధానములో మళ్ళీ జీవుడు ప్రవేశించి కర్తృత్వాదులు వహించి మళ్ళా గుణాలతో సంబంధం పడి వ్యవహరించే విధానం అది వేరే ఉంటుంది అనుకోండి. అది మనం ఇప్పుడు కాదు చెప్పుకోవాల్సిన విషయం. మూలాధారం అనే విషయంగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మూలము ప్లస్ ఆధారము ఈ రెండింటికి కూడా సంబంధం కలిగి ఉన్నటువంటిది గ్రాణ స్థలము. ఈ గ్రాణము నుండే శ్వాస వస్తూ ఉన్నది, దేహమును బతికించే విధానముగా ఉన్నది. ఆ గ్రాణములో ఉన్న మహాకారణము అనేటువంటిది మనకు ఇప్పుడు శ్వాస అనేది ఏమిటంటే మనకి కొంచెం ఊహకు అందుతూ ఉన్నది. ఆ ఏలుకు కూడా మనకి కొంచెం స్పర్శ అందే అవకాశం ఉన్నది. ఈ స్పర్శ అందే విధానం మీకు శ్వాస యందు మాత్రమే ఉన్నది. కానీ ఆ భాగం మీకు అందే విధానం తెలివి కాడలేదు. మళ్ళా ఆ తెలివి కేవలం సూక్ష్మదేహాన్ని ఆ భాగంలో ధరించి వ్యవహరింపజేసే తప్ప నీకు ఇక్కడ స్పర్శకు అందే విధానంగా తెలివి ఉండదు. శ్వాస మాత్రం ఉంటుంది. అందువల్ల మహాకారణం యొక్క స్థూల రూపం శ్వాస అన్నారు, మహాకారణం యొక్క సూక్ష్మ రూపం తెలివి అని చెప్పి అన్నారు. ఆ సూక్ష్మ రూపముగా ఉండి ఇంద్రియాత్మిక సూక్ష్మదేహం వ్యవహారానికి అది హేతు అవుతుంది. స్థూలముగా ఉండి స్థూలదేహ గోళకాత్మిక స్థూలదేహ వ్యవహారానికి హేతువుగా ఉంది. కాబట్టి ఈ రెండు వ్యవహారాలు ఉంటేనే మానవుడు జీవన విధానం ఉంటుంది. స్థూలదేహం సూక్ష్మదేహం రెండు పనిచేయకపోయాయా అని చెప్పానంటే ఏమంటాం? అది దాన్ని ఏమంటాం చెప్పండి? స్థూలదేహము సూక్ష్మదేహము రెండు పనిచేయకపోతే దాన్ని ఏమంటాం? సుషుప్తి అవస్థ అనవచ్చు, యోగ సమాధి అనవచ్చు. మూర్ఛ అవస్థ కూడా దాంట్లో చేరుతుంది. మూర్ఛలో ఉన్నవాడికి కూడా స్థూలదేహ క్రియా విధానం ఉండదు, సూక్ష్మదేహ ఇంద్రియ క్రియ ఉండదు, శ్వాస మాత్రం ఆడుతుంటుంది అంతవరకే. ఆ విధానం వేరు. అది సామాన్యంగా అది రేర్. ఎక్కడో కొంతమందికి విన్నప్పుడు ఉన్న సంపదలు పోయినప్పుడు హఠాత్తుగా చూసినప్పుడు ఇది కొంచెం కలిగేటువంటి మార్పుల విధానం వల్ల దాన్ని మూర్ఛ అని చెప్పని అంటాం. నీళ్ళు కొడితే లేచి కూర్చుంటాం. వల్ల అది ఆ విషయం వేరు. జనరల్గా ఉన్న విధానం, సాధారణంగా అందరికీ ఉన్న విధానం సుషుప్తి విధానము. అక్కడ స్థూలదేహం సూక్ష్మదేహం రెండు పనిచేయట్లా. యోగ సమాధిలో అన్నప్పుడు అక్కడ పనిచేయట్లా. ఇదంతా కొంచెం విస్తారంగా పోయే అంశాలు. సరే, ఇక్కడ స్వామి చెప్పినట్లుగా ఇట్లు స్థూల శరీరము నిలుపు శ్వాస మూలము, లింగ శరీరమును ధరించు ఎరుక ఆధారము, శ్వాసయు ఎరుకయు కలిసి మూలాధార చక్రము. ఇక్కడ ఉంది మూలాధార చక్రం తప్ప కింద అనే భావన కాదు. మిగతా అంశాలు కూడా ఇంకా చాలా దీంట్లో ఉన్నాయి. అవి కూడా మనము చక్కగా స్వామి అనుగ్రహముతో ఈశ్వరానుగ్రహముతో అధ్యయనం చేద్దాము. హరి ఓం తత్సత్ ఓం.